ఈ రోజు చాలా మంది మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు చూపించుకునే ప్రాసెస్ లో పేదవాళ్ళే. ఐఫోన్, కారు, ఇవన్నీ థింగ్స్. 1,50,000 పెట్టి ఐఫోన్ కొనే బదులు అదే 1,50,000 పెట్టి మీరు యాపిల్ కంపెనీలో షేర్స్ మీరు కొన్నారనుకోండి, విత్ ఇన్ 1-2 years తర్వాత ఈ 1,50,000 నో డౌట్ 2 lakhs 3 lakhs వరస్ట్ కేసు కూడా అవుతాయి. అప్పుడు వచ్చిన ప్రాఫిట్ తో పోయి ఐఫోన్ కొన్నారు. ఒక మదర్ 9 months ప్రెగ్నెన్సీ ప్రాసెస్ క్రాస్ అయిన తర్వాత 9th month కి ఒక చైల్డ్ కి బర్త్ ఇస్తుంది. ఈ రోజు ఆ 9 months మదర్ కున్నంత పేషెన్స్ కూడా మనకి లేదు. Empty pockets, empty stomach, broken heart will teach you the right lesson. సో ఎప్పుడైతే ఈ మూడిట్లో ఒకటైనా జరిగినా కూడా ఆ పర్సన్ లోపల ఆ బిల్ ఆ ఫైర్ వస్తుంది అనమాట. ఫ్యామిలీలో ఒక 5 members కనిపిస్తారు అనుకోండి, ఒకరికి జరగడానికి జరిగినప్పుడు కూడా ఫైర్ వస్తుంది. అందరం ఈ భూమి పైనకి వచ్చినాం, అందరం ఈ భూమి పై నుంచి ఏదో ఒక రోజు పోతాం. పైన నుంచి వచ్చేటప్పుడు మనం ఒక పేరుతో రాలే, కానీ పోయేటప్పుడు అందరం ఒక పేరుతో పోతాం. ఆ పేరు సొసైటీలో ఎట్లాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసి పోయినాం అనేది మ్యాటర్ అయితే. ఇప్పుడు ఇది ఎండ్ రిజల్ట్. ఈ ఎండ్ రిజల్ట్ ని దృష్టిలో పెట్టుకుని ప్రతి రోజు ఏం అడుగులు వేస్తున్నాం అనేది మ్యాటర్ అయితే. సో ఎవరికైతే ఈ ఎండ్ రిజల్ట్ పోతే ఎప్పుడైనా పోతాను, తిట్టుకుంటూ పోతారు. ఆడు నలుగురు మోసపోయేటోడు కూడా నన్ను తిడతాడొచ్చు. పోనీ ఇప్పుడైతే నేను హ్యాపీ బతికినానంటే అది వేస్ట్ లైఫ్. నేను పోయేటప్పుడు నా చావుకి 1-2-3 కాదు, కొన్ని వేల మంది రావాలి. అరే బతుకుతే ఎట్లా బతకాలి, ఇట్లాంటి లైఫ్ లీడ్ చేయాలి, ఆ రోజు అట్లా ఉండాలి నా చావు అన్నాడు. ప్రతి రోజు వేసే అడుగులు చాలా వాల్యూ యాడ్ ఓరియంటెడ్. చెట్టు ఏదైతే ఉందో దానిపైన ఎక్కిన వాళ్ళకి మనం అడగాలన్నమాట, చెట్టు ఎట్లా ఎక్కాలి వాళ్ళు ఎక్కిస్తారు. కానీ చెట్టు ఎక్కడానికి ట్రై చేసి ఫెయిల్ అయిపోయి కూర్చొని ఎవరైతే ఉంటారు కదా, వాళ్ళు మాట్లాడుకుంటుంటే వాళ్ళకి వెళ్ళి మనం చెట్టు ఎక్కాలంటే వాళ్ళు ఏమంటారు కదా, సార్ మా వాళ్ళే కాదు, నీకు కూడా కాదు, కూర్చో మాట్లాడుకుందాం అంటారు. చాలా మంది పేరెంట్స్ వాళ్ళు వీళ్ళు ఏం చేస్తుంటారంటే చిన్నపిల్లలకి ఇప్పటి నుంచో, బాబు నువ్వు మంచిగా చదువుకో, ఎప్పటి రోజున మంచిగా చదువుకుంటే మంచి కాలేజీలో సీట్ వస్తుంది, మంచి కాలేజీలో సీట్ వస్తుంది, మంచి కంపెనీలో నిన్ను ప్లేస్మెంట్ లో హైర్ చేస్తుంటారు. సో అందుకోసం మంచిగా చదువుకోవాలి. సీడ్ చిన్నప్పటి నుంచి వేస్తున్నారు, చుట్టుపక్కల వాళ్ళు వేస్తారు, బ్రదర్ అండ్ సిస్టర్ వేస్తారు, ఇవన్నీ సీడ్ ఇట్లా వేస్తారు. ఇన్స్టెడ్ ఆఫ్ దట్, బాబు నువ్వు మంచిగా చదువుకో, మంచిగా చదువుకుంటే రేపటి రోజున నీకు మంచి కాలేజీలో సీట్ వస్తుంది, మంచి కాలేజీలో సీట్ వస్తుంది. నువ్వు అట్లాంటి ఒక ఎంటర్ప్రైనర్ అయితే రేపటి రోజున నువ్వు 100,000 మందికి జాబ్ ఇచ్చే పొజిషన్ ఉంటావు. అందుకోసం నువ్వు మంచిగా చదువుకో. బిల్ గేట్స్ ఎప్పుడైతే స్కూల్ లైఫ్ లో ఉన్నప్పుడు, అతను 5th class లో ఉన్నప్పుడు 5th class ఫ్రెండ్స్ సర్కిల్ తో ఉండేవాడు కాదు, 7th class వాళ్ళతో ఉండేవాడు. 7th class లోకి వచ్చిన తర్వాత 10th class 10th class లోకి వచ్చిన తర్వాత బీటెక్ స్టూడెంట్స్ తో ఉండేవాడు. ఎందుకనంటే ఆల్వేస్ నేను అలా నాకన్నా నెక్స్ట్ లెవెల్ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే నాకు ఇంకా చాలా థాట్స్ ఏం జరుగుతున్నాయని కూడా తెలుస్తాయని చెప్పేసి అనేవాడు. పేపాల్ ఒక 15 members ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళ గ్యాంగ్ మొత్తం ఒక డిఫరెంట్ మైండ్ సెట్. ఓ పేపాల్ వేరేలోకి అమ్మేసిన తర్వాత ఈ ఫౌండర్స్ అందరు ఉంటారు కదా, ఈ ఫౌండర్స్ పోయి డిఫరెంట్ కంపెనీని ఎస్టాబ్లిష్ చేశారు. ఎలాన్ మస్క్ పోయి స్పేస్ ఎక్స్ తయారు చేసాడు. యూట్యూబ్ ఫౌండర్ వాళ్ళని కూడా పేపాల్ ఒక టీమ్. లింక్డ్ఇన్ ఆయన కూడా పేపాల్ ఒక ఫౌండింగ్ మెంబర్. కొన్ని కంపెనీస్ లో ఎంప్లాయీస్ ని తీసేస్తుంటారు. 10 మంది ఎంప్లాయీస్ ఉన్నారు అనుకోండి, కానీ నేనేం చేస్తున్నా అంటే మీ వర్క్ చేస్తున్నా అందరు వర్క్ చేస్తున్నా అనమాట. ఇప్పుడు తీయాల్సిన సమయం వచ్చినప్పుడు ఒక ముగ్గురిని తీసేసారు అనుకుందాం, అందులో నేను ఉండా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అరే వీడు మల్టీ టాస్కింగ్, వీళ్ళు ఎందుకు తీసేస్తారు? అట్లా 5 members ఉన్నారు కంపెనీలో, ఇంకొక 2 తీస్తాం, ఇంకో 3 ఉంటాం, అందులో కూడా నేను తీసే దాంట్లో ఉండను. అంటే ఎవరైతే అతని వరకు అతను 100% చేసి మిగతా వర్కులు కూడా నేర్చుకుని ఆ ఎక్స్పీరియన్స్ ని పెట్టుకుంటాడో, కంపెనీలో ఎంప్లాయీస్ ని తీసేయాల్సిన సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఇతని జాబ్ పోదు. ఏ రోజైతే మన లైఫ్ లో డబ్బు బానిసలాగా పనిచేయడం స్టార్ట్ చేస్తుందో ఆ రోజు నుంచి మనం ఎదుగుతున్నట్టు కెరియర్ లో నిజంగా లెక్క. డబ్బు మీకోసం పనిచేస్తే లేకపోతే మీరు ఎదగలేదంటే లెక్క. Hey, hi guys, welcome to Keep It Real with Shiva Bhavani. Today we have a very famous motivational speaker, Venu Kalyan garu. Hello sir, how are you? Hi, super, thank you. హైదరాబాద్ లో అండ్ తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరికి బిజినెస్ ఓనర్స్ కానీ లేకపోతే స్టూడెంట్స్ కి కానీ ప్రతి ఒక్కరికి తెలిసిన వ్యక్తి గారు వేణు కళ్యాణ్. ఈ పాడ్కాస్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ వన్ పీపుల్ హూ ఇస్ వాచింగ్ దిస్ పాడ్కాస్ట్. ఈ పాడ్కాస్ట్ లో మనము బిజినెస్ గురించి మాట్లాడబోతున్నాము, మోటివేషనల్ గురించి మాట్లాడబోతున్నాము, అంటే ఒక సక్సెస్ఫుల్ లైఫ్ ఎలా లీడ్ చేయాలనో ఈ పాడ్కాస్ట్ లో కవర్ చేద్దాం. ఈ పాడ్కాస్ట్ లైక్ 1.5 hours ఉంటుంది. ప్లీజ్ డూ వాచ్ దిస్ పాడ్కాస్ట్ కంప్లీట్లీ. వేణు గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ కమింగ్ టు మై ఛానల్. అండ్ ఐ మీన్ మనము లాస్ట్ 2-3 weeks నుండి డిస్కస్ చేస్తున్నాం ఎలా చేయాలి, ఎలా పాడ్కాస్ట్, ఎలా ఇంపార్టెంట్ న్యూస్ ఇవ్వాలి, ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి జనాలకి అని. సో టు స్టార్ట్ విత్ వేణు గారు, ఐ మీన్ నేను కాలేజ్ ఉన్నప్పటి నుండి మీరు తెలుసు నాకు, యాజ్ అ పర్సనల్ నోట్ గా చెప్తున్నాను. మీరు చెప్పండి సార్, లైక్ మీ జర్నీ లైక్ ఎలా స్టార్ట్ చేశారు, వాట్ ఈస్ యువర్ జర్నీ వెన్ యూ స్టార్టెడ్ దిస్ ఆల్ దిస్ థింగ్? అంటే స్కూల్ లైఫ్ లో ఉన్నప్పుడు మాకు కొన్ని బిజినెసెస్ ఉంటాయి ఫ్యామిలీలో, అవి కొన్ని లాస్ అయినాయి. అప్పుడు 10th అనేది నాది ఫినిష్ కావడానికి స్టేజ్ అనమాట. సో ఎగ్జామ్స్ అయిపోయినాయి, దాని తర్వాత రిజల్ట్ టైం ఏదైతే ఉంటుందో మా ఫ్యామిలీలో బిజినెసెస్ అనేది ఇంకా ఘోరంగా లాస్ అయిపోయి ఫ్యామిలీ ఆన్ రోడ్స్ ఇంకా లిటరలీ.
అంటే ఇంకా చాలా కష్టం, అంటే ఇక కష్టం ఇక సర్వైవల్ ఫర్ డైలీ వేజెస్ కూడా. సో ఇంకా నాకు అప్పటికి స్కూలింగ్ వరకు మంచి స్కూలింగ్ లో జరిగింది అది. దాని తర్వాత అప్పుడు స్కూలింగ్ లో ఉన్నప్పుడే నాకు కూడా కోరికలు ఉండే అనమాట, మంచి టాప్ కాలేజ్ లో ఏది ఇంటర్మీడియట్, దాని తర్వాత బీటెక్ ఇవన్నీ కూడా ఉండే. బట్ సమ్వేర్ సమ్హౌ ఇక ఫ్యామిలీ రోడ్స్ కి వచ్చేసరికి, ఇంకా ఇన్కమ్ రిలేటెడ్ ప్రాబ్లం ఉండేసరికి నేను రెస్పాన్సిబిలిటీ తీసుకొని దెన్ ఇంకా నేను ఏదే ఆ జాబులు చేయడం స్టార్ట్ చేశాను. న్యూస్ పేపర్లు వేయడం, మిల్క్ ప్యాకెట్స్ వేయడం. దాని తర్వాత ఒక చార్మినార్ దగ్గర ఒక మెడికల్ షాప్ లో 500 రూపీస్ పర్ మంత్ శాలరీకి జాయిన్ అయినాను. అట్లా డిఫరెంట్ జాబ్స్ చేసుకుంటూ ఇంకో సైడ్ లో కాలేజ్ కూడా వెళ్ళుకుంటూ వచ్చాను. గవర్నమెంట్ సిటీ కాలేజ్ లో చదువుకున్నాను నేను ఇంటర్మీడియట్. ఓకే, ఓల్డ్ సిటీ, పుట్టి పెరిగిందంతా ఓల్డ్ సిటీ. ఇంకా అలా లైఫ్ లో చాలా కష్టపడుకుంటా ఇక జర్నీ ముందలు తీసుకెళ్ళాను అనమాట. అంటే ఇక నేను చెయ్యని జాబ్ అంటూ లేదు, యూ నేమ్ ఇట్ ఐ హావ్ డన్ ఇట్ అని చెప్తాను నేను. 2004 లో ఎస్ఎస్సీ అయిపోతే 2004 నుంచి 2011 వరకు డిఫరెంట్ జాబ్స్ అనేది నేను చేశాను అనమాట. అండ్ ఈ ప్రాసెస్ లో చాలా లోపల ఎట్లుండానంటే, చిన్నప్పటి నుంచి కొడితే సెటిల్ అయిపోవాలనే ఆ ఫీలింగ్ ఉండే, జులై మూవీలో ఉంటది కదా. సో అట్లుండే అనమాట. బట్ ఎట్లా సెటిల్ అవ్వాలనే క్లారిటీ లేకుండే. ఎగ్జాక్ట్లీ. అయితే చాలా మందికి అడుగుతుండే అనమాట, అరే సక్సెస్ కావాలంటే ఏం చేయాలి, ఇగో ఇట్లా డబ్బు సంపాదించాలంటే ఏం చేయాలి, ఇట్లా మంచి కార్ బంగ్లాస్ తీసుకోవాలంటే ఏం చేయాలి, చాలా మంది అడుగుతుంటే. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, నాకు గైడెన్స్ సజెషన్ ఇచ్చే వాళ్ళు కూడా కింద లెవెల్లోనే ఉన్నారనమాట. అంటే ఆ లెవెల్ ఆఫ్ నా సర్కిల్ తాకలేరు. ఇప్పుడు చెట్టు ఏదైతే ఉందో దానిపైన ఎక్కిన వాళ్ళకి మనం అడగాలన్నమాట, చెట్టు ఎట్లా ఎక్కాలి, వాళ్ళు ఎక్కిపిస్తారు. కానీ చెట్టు ఎక్కడానికి ట్రై చేసి ఫెయిల్ అయిపోయి కూర్చొని ఎవరైతే ఉంటారు కదా, వాళ్ళు మాట్లాడుకుంటుంటే వాళ్ళకి వెళ్ళి మనం చెట్టు ఎక్కాలంటే వాళ్ళు ఏమంటారు తెలుసా, మా వాళ్ళే కాదే, నీకు కూడా కాదు, కూర్చో ఇక్కడ మాట్లాడుకుందాం అంటారు. సో అట్లాంటి సర్కిల్ ఎక్కువ దొరికింది నాకు. అంటే అంత పెద్ద సక్సెస్ అవన్నీ వేస్ట్, డబ్బు స్వస్థం కాదు. అండ్ మైండ్ సెట్ కూడా చాలా డిఫరెంట్ ఉంటది అదంతా. సో అట్లా ఇక జర్నీలో నాకు సక్సెస్ కావడానికి చాలా టైం ఎందుకు పట్టింది అని అంటే, సర్కిల్ కూడా ఏదైతే ఉంటుందో ఆ సర్కిల్ అనేది కూడా మ్యాటర్ అయింది. సో ఆ ప్రాసెస్ లో ఇంకా మెల్లమెల్ల చేసుకుంటే ఇక 2011 లో నెట్వర్క్ మార్కెటింగ్, యాంబే, హెర్బల్ లైఫ్ ఇట్లా కొన్ని కంపెనీస్ ఉంటాయి నెట్వర్క్ మార్కెటింగ్ అని. సో అలాంటి కంపెనీస్ లో జాయిన్ అయ్యి, అండ్ దాంట్లో సేల్స్ చాలా అగ్రెసివ్ చేస్తారు. ఎందుకంటే నాకు ఈ ఆకలి అంతా కూడా ఏదైతే ఉందో అక్కడ తీర్చుకున్నాను అనమాట. అంటే ఆ కషి అదంతా కూడా, ఎందుకంటే మనం ఎంత కష్టపడ్డా ఇన్కమ్ లిమిటెడ్ గా వస్తే ఇంకా కష్టపడాలనే ఆ ఉద్దేశం కూడా రాదు. కానీ నాకు అప్పుడు 2011 లో అరే తక్కువ కష్టపడ్డా మనం ఎక్కువ ఇన్కమ్ అనేది వస్తుంది, ఇక్కడ టీమ్ ని బిల్డప్ చేయాలన్నది అది దొరికింది నాకు. సో ఇక ఎక్కువ కష్టపడ్డాను, ఇన్కమ్ కూడా ఎక్కువ రావడం స్టార్ట్ అయిపోయింది. దాని తర్వాత 2 years అందులో వేసిన తర్వాత ఇక అది మార్కెట్ లో కొంచెం నెగిటివ్ అవి ఉండేసరికి నేను వదిలేసేసి ఇంకా ఏం చేయాలంటుంటే, మా టీమ్ లో కొంతమంది, సార్ మీరు మోటివేషన్ చాలా బాగా చేస్తారా నెట్వర్క్ మార్కెటింగ్ ఉన్నప్పుడు, ఎందుకు ఈ ట్రైనింగ్ ఫీల్డ్ లో రాకూడదు అని ఇట్లా ఐడియా ఇచ్చారు వాళ్ళు. ఇక మళ్ళీ మనం జాబ్ లోకి అయితే పోలేం, ఎందుకంటే జాబ్ లో వదిలేసేసి ఇందులోకి వచ్చాము. ఇక ఏం చేయాలన్న అప్పుడు ఆలోచన వచ్చినప్పుడు, సరే ఈ ట్రైనింగ్ ఫీల్డ్ స్టార్ట్ చేద్దామని స్కూల్స్ కాలేజ్కి వెళ్ళి కొన్ని ప్రోగ్రామ్స్ చెప్పడం స్టార్ట్ చేసినాం. స్టార్టింగ్ లో ఇక వాళ్ళకి నేను ఎవరు తెలియదు కాబట్టి అంత రెస్పాన్స్ ఎవరు ఇవ్వలేదు, చాలా స్ట్రగుల్స్ అనుభవించినాం ఇందులో వచ్చినాక కూడా. దాని తర్వాత మెల్లమెల్లగా మన బ్రాండ్ క్రియేట్ చేసుకుంటూ వచ్చాం. అండ్ కట్ చేస్తే ఈ రోజు భగవంతుని దయ వల్ల ఈ రోజు ఒక పొజిషన్ లో ఉన్నాం ఈ ఫీల్డ్ లో, చాలా పెద్ద పొజిషన్ లో. ఎవ్రీవన్ నోస్ అబౌట్ యు. లైక్ మీరే అన్నారు కదా, సక్సెస్ఫుల్ కావాలి అంటే, ఇప్పుడు చాలా మంది ఉన్నారు ఇండియాలో అండ్ మన తెలుగు రాష్ట్రాలలో కూడా, నేను సక్సెస్ కావాలి, నేను కూడా ఒక పొజిషన్ పోవాలి అని చాలా మంది ఉంటారు, చాలా మంది కోరికలు ఉన్నాయి. లైక్ ఒక సింపుల్ క్వశ్చన్, హౌ టు బికమ్ సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్? సక్సెస్ అనేది ప్రతి ఒక్కరికి ఒక డిఫరెంట్ డెఫినేషన్ ఉంటుంది. పైలవి కొంతమందికి మంచి జాబ్ వస్తే సక్సెస్, కొంతమంది ఆ జాబ్ లో కూడా ప్రైవేట్ జాబ్, గవర్నమెంట్ జాబ్, కొంతమంది ఎంటర్ప్రెన్యూర్ అయితే సక్సెస్, కొంతమంది ఒక ఫ్యామిలీ బిజినెస్ లెగసీ క్యారీ చేయడం కూడా సక్సెస్. అట్లా ప్రతి ఒక్కరికి డిఫరెంట్ డెఫినేషన్ ఉన్నది. ఓకే, సో నా దృష్టిలో ఏంటంటే, వాట్ ఎవర్ ఒక స్ట్రీమ్ అనేది వాళ్ళకి సంబంధించిన స్కిల్ ఆర్ యాటిట్యూడ్, వాళ్ళ పర్సనాలిటీని బేస్ చేసుకొని ఒక స్ట్రీమ్ ఎంచుకొని, అండ్ దాంట్లో సర్టన్ టైం అనేది ఇస్తే ఒక పొజిషన్ వచ్చిన తర్వాత దాంట్లో వాళ్ళు రిజల్ట్, దట్ ఈస్ కాల్డ్ సక్సెస్ చూస్తారు వాళ్ళు. ఓకే, ఇప్పుడు నేనే ఈ ట్రైనింగ్ ఫీల్డ్ లోకి వచ్చాను. సో ట్రైనింగ్ ఫీల్డ్ లోకి వచ్చిన తర్వాత ఇందులో సక్సెస్ అయితే నేను కలర్ కూడా ఏ రోజు కూడా ఊహించలేదు కూడా నేను అసలు. దరిదాపులో ఏదో సర్వైవల్ రిలేటెడ్ వీళ్ళు వచ్చారు. చాలా మంది అంటారు మీరు ఎందుకు ఈ ఫీల్డ్ లోకి వచ్చారని అంటుంటారు అనమాట. అండ్ ఈ ఫీల్డ్ లోకి రావడానికి ఎవరు ఇన్స్పైర్ చేశారు, హూ ఇస్ యువర్ మోటివేషన్, సో మెనీ థింగ్స్ అంటుంటారు అనమాట. బై ద వే నేను ఫీల్డ్ లోకి రావాల్సి వచ్చింది. అంటే దెర్ ఈస్ ఏ 2 things, వన్ ఈస్ చాయిస్, వన్ ఈస్ ఛాన్స్. ఓకే, చాయిస్ ఏంటంటే మనం సెలెక్ట్ చేసుకొని చేసేది, ఛాన్స్ ఏంటంటే డిఫాల్ట్ గా వచ్చేది.
ఇది నేను చాయిస్ కాదు, ఇది Choice. ఛాన్స్. అంటే ఏ ఆప్షన్ లేకుండా నేను వచ్చాను ఇందులో. మరి వచ్చాను కదా, వచ్చిన తర్వాత కూడా ఇందులో నేను సక్సెస్ అవుతాననే లేదనేది నాకు కనిపించట్లేదు ఇందులో. ఎందుకనంటే ఇందులో ఎవరు అప్పటికి సక్సెస్ఫుల్ ఎవరు లేరు ట్రైనింగ్ ఫీల్డ్ లో కూడా. ఓకే, అండ్ నార్త్ లో, ఇండియా లెవెల్లో, వరల్డ్ వైడ్ లెవెల్లో ఉన్నారు, బట్ తెలుగులో ఎవరు లేరు. సో ఎవరిని చూసి వెళ్ళాలనేది నాకు కూడా ఇందులో క్లారిటీ లేదు. సో ఒకటే ఉండే అనమాట, దీన్ని పట్టుకున్నాం, దీంట్లో ఏదైతే అది కింద పడ్డా లేసినా దీన్నే పట్టుకొని ఉందాం, దీంట్లోనే ప్రోగ్రెస్ అవుదాం, ఎట్లయితే అట్లా చూద్దాం అని చెప్పేసి ఆ కమిట్మెంట్ ఫస్ట్ తెచ్చుకున్నాను నేను. అండ్ ఆ ప్రాసెస్ లో ఏం చేసినానంటే, దీంట్లో ఈ రోజు ఈ ప్రోగ్రామ్ చేసిన, నెక్స్ట్ డే దీనికన్నా ఏం బెటర్ చేయొచ్చు అని ఆలోచిస్తుంది, దాని తర్వాత దీనికన్నా ఎట్లా బెటర్ చేయొచ్చు. సో ప్రతి డే దీనికన్నా బెటర్ ఎట్లా చేయొచ్చు, దీనికన్నా బెటర్ ఎట్లా చేయొచ్చు అని చెప్పేసి ఆ ఆలోచన ఉండే. ఇంకోటి, ఈ ఫీల్డ్ లో నేను ఎదగాలనంటే ఇంకా ఆల్రెడీ మార్కెట్ లో నేషనల్ ఇంటర్నేషనల్ ఎవరున్నారో అని తెలుసుకొని వాళ్ళ దగ్గర మనం అప్గ్రేడ్ అయ్యి మళ్ళీ తెచ్చి ఇంప్లిమెంట్ చేస్తే కూడా సక్సెస్ అవుతాం. ఇట్లా ఈ జర్నీలో ఈ చిన్న చిన్న స్టెప్స్ అనేది నేను ఇంప్లిమెంట్ చేయడం ద్వారా ఒక స్టేజ్ వచ్చింది, సక్సెస్ ఈ రోజు మనం చూస్తున్నాం అంతే. అంటే నేను ఫస్ట్ అంటే తెలియకుండానే 3-4 లర్నింగ్ పాయింట్స్ అయింది. ఒకటి కమిట్మెంట్, దీన్నే పట్టుకొని ఉన్నాను. మార్కెట్ లో ఈ ఫీల్డ్ లోకి వచ్చినాక వేరే వేరే ఆపర్చునిటీస్ వచ్చినా కూడా నేను దేంట్లోకి జంప్ కాలేదు, దీంట్లో సక్సెస్ చూడలేకున్నా కూడా దీన్నే పట్టుకొని ఉన్నాను. రెండోది ఎవ్రీడే సెల్ఫ్ లెర్నింగ్ అండ్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్. కరెక్ట్. అండ్ మూడోది, ఈ ఫీల్డ్ లో ఆల్రెడీ ఎవరైతే సక్సెస్ఫుల్ అయ్యారో సో వాళ్ళని నేను అప్రోచ్ అయ్యి వాళ్ళ దగ్గర ట్రైనింగ్ తీసుకోవడం అనేది స్టార్ట్ అయ్యాయి. సో ఇవన్నీ కూడా జర్నీ అనేది సక్సెస్ వైపు తీసుకెళ్ళింది నాకు. సో వాట్ ఎవర్ వాళ్ళు ఏదైనా ఫీల్డ్ లో ఉన్నా ఫస్ట్ ఒకటి ఆలోచన వచ్చినప్పుడు దాన్ని పట్టుకోవాలి. ఈ రోజు మధ్యకాలంలో డిస్ట్రాక్షన్స్ అనేది ఎక్కువైపోయినాయి. డిస్ట్రాక్షన్ అనే కన్నా అంటే మల్టిపుల్ ఆప్షన్స్, మల్టిపుల్ కెరియర్ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకుంటున్నారు. సో కొన్ని రోజులు ఇది అంటారు, మళ్ళీ కొన్ని రోజులు ఇది అంటారు, మళ్ళీ కొన్ని రోజులు అదంటారు, అదన్నా పట్టుకొని ఉంటే మళ్ళీ కొన్ని రోజులు ఇంకో అంటారు. అదే కొంతమంది ఏం చేస్తారు అంటే ఒక దాన్ని పట్టుకొని ఉంటారు, దానిలో సక్సెస్ చూడరు, ఏమంటారు అరే ఇది వదిలేసేద్దాం సక్సెస్ వస్తలేదు అని జంప్ చేస్తారు. రైట్. అంటే మీ దృష్టిలో ఒకటే దాన్ని పట్టుకుంటే ఎప్పుడు ఒకసారి సక్సెస్ వస్తుంది అంటారా, లేకపోతే? అంటే నేను ఒక బుక్ లో కూడా ఒక చదివిన పాయింట్, అది కూడా నిన్ననే చదివినా నేను. దాని తర్వాత ఇదే బుక్ మా ఫ్రెండ్ ఇంకో అతను కూడా చదివిండు అనమాట. అతను కూడా నిన్న కోఇన్సిడెంట్ ఏంటంటే చదివి నాకు స్క్రీన్ షాట్ పంపించిండు ఆ పాయింట్. ఓకే, ఆ పాయింట్ ఏంటంటే ఒక జర్నీలో ఎవరన్నా ఒక సక్సెస్ఫుల్ కావాలనంటే ఒక పర్టికులర్ స్ట్రీమ్ కన్నా వాట్ ఎవర్ రిలేటెడ్ 10 years మినిమం ఇవ్వాలి దానికి. 10 years. ఓకే. అండ్ ఇస్తే ఆ 10 years తర్వాత నువ్వు ఏదైతే సక్సెస్ చూస్తావు కదా అది 50 years వరకు క్యారీ అవుతుంది అంట ఆ సక్సెస్. అంటే దీంట్లో చాలా ఉంది మళ్ళా. అంటే ఆ 10 years ఆ పర్సన్ స్ట్రగుల్స్, అండర్స్టాండింగ్ దట్ బిజినెస్ మోడల్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి. ఓకే, దాన్ని పట్టుకొని ఉన్నారు కాబట్టి 50 years తర్వాత 50 years వరకు ఆ సక్సెస్ ని చూడగలుగుతాడు అతను. బట్ 10 years ఒక దాన్ని పట్టుకొని ఉండి ఆ స్ట్రగుల్స్ అన్నా సరే, ఫెయిల్యూర్స్ అన్నా చూడడం ఇవాళ రేపు జనరేషన్ కి అంత ఈజీగా కాదు. ఎందుకంటే ఈజీ సక్సెస్ అనేది చాలా మందికి కావాలి. ఎందుకంటే కొన్ని ఇట్లనే ఇన్స్టాలో కొన్ని రీల్స్ చూసేసో, కొంతమంది చూసేసో ఇంకేముంది ఇది కూడా మనం కూడా చేసి పడేస్తాం అని చెప్పేసి అనుకొని దిగేస్తున్నారు. బట్ రియాలిటీ తెలిసిన తర్వాత దాన్ని గివ్ అప్ అనే చేస్తున్నారు, లేదంటే ఆల్టర్నేట్ తయారు చేస్తున్నారు, ఇంకా వేరేది ఎత్తుకుతున్నారు అనమాట. సో నా దృష్టిలో ఏంటంటే ఏదన్నా దానికి మనం టైం ఇవ్వాలి, దానికి టైం ఇవ్వాలి దాంట్లో. ఎందుకంటే అంత రాత్రులు ఏవి మనకు అర్థం కావు. ఇట్స్ ఏ టైం టేకింగ్ ప్రాసెస్. ఒక మదర్ 9 months ప్రెగ్నెన్సీ ప్రాసెస్ క్రాస్ అయిన తర్వాత 9th month కి ఒక చైల్డ్ కి బర్త్ ఇస్తుంది. ఈ రోజు ఆ 9 months మదర్ కున్నంత పేషెన్స్ కూడా మనకు లేదు. ఒక స్ట్రీమ్ లో కావచ్చు, వాట్ ఎవర్ ఒకటి ఎంచుకున్న దాంట్లో కావచ్చు. మీరు ఇందాక మనం మాట్లాడుకునేటప్పుడు ఎవ్రీవన్ ఇస్ డిస్ట్రాక్టింగ్ బికాస్ ఆఫ్ ద సోషల్ మీడియా, చాలా రకాలు వచ్చేసిన డిస్ట్రాక్షన్స్. ఒక పర్సన్ ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే ఎలాంటి కేపబిలిటీస్ అతనికి ఉండాలి? సో జనరల్ ఏమనుకుంటారు అంటే, నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే నా దగ్గర కేపబిలిటీస్ లేవు కదా, నేను అయితేనా లేదా సక్సెస్ఫుల్, ఆ క్వశ్చన్ మార్క్ రేజ్ అవుతుంది చాలా మంది. ఒక బిగ్గెస్ట్ స్టెప్ ఒక బిజినెస్ లో ఎంటర్ కావాలంటే ఫస్ట్ స్టెప్ అతని మైండ్ లో ఏమొస్తుంది అంటే ఫ్యూచర్ ఆలోచిస్తాడు, అరే ఇది చేయాలి అంటే నాకు ఇది చేయాలి, కానీ నాకు ఈ మధ్యలో ఈ పాయింట్, ఈ స్కిల్ నా దగ్గర లేదని కూడా చాలా మంది తెలియదు. అది ఇంకా పెద్ద పాయింట్. అది లేదు, నేను ఎట్లా చేస్తాను, అయితేనా కదా అని పీపుల్ విల్ డ్రాప్ ఇట్. ఒక మనిషికి ఒక 10 బిజినెస్ ఐడియాలు ఉంటే ఒక్కటి కూడా ఎగ్జిక్యూట్ చేయలేకపోతారు. బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్, స్కిల్ సెట్ లేకపోవడం, లేకపోతే చేయలేకపోవడం, యాటిట్యూడ్ ప్రాబ్లం. అలాంటి వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటారు? రైట్. సో నేను ఏమంటానంటే ఆల్వేస్ ఆస్క్ పైన బిలీవ్ చేస్తాను అనమాట. ఆస్క్. ఓకే, ఆ ఆస్క్ అనేది టువర్డ్స్ బిజినెస్ ఓనర్ కూడా వర్తిస్తుంది, టువర్డ్స్ ఒక ఎంప్లాయీ కూడా వర్తిస్తుంది. ఓకే, సో వెన్ ఎ పర్సన్ డోంట్ హ్యావ్ ఆస్క్, డోంట్ గివ్ హిమ్ టాస్క్. ఓకే, నా వాట్ ఈస్ ఆస్క్ అని అంటే ఏ ఫర్ యాటిట్యూడ్, ఓకే, ఎస్ ఫర్ వచ్చేసి ఏంటంటే స్కిల్,
అండ్ కే ఫర్ నాలెడ్జ్. ఓకే. ఓకే. సో ఒక పర్సన్ కి వాట్ ఎవర్ అతను చేస్తున్నాడో దాని పట్ల యాటిట్యూడ్ ఉండడం చాలా ముఖ్యం. ఓకే. దాని పట్ల అతనికి స్కిల్ ఉండడం చాలా ముఖ్యం. దాని పట్ల నాలెడ్జ్ ఉండడం చాలా ముఖ్యం. సో ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, గ్రాఫిక్ డిజైనర్ తీసుకుందాం. ఆ గ్రాఫిక్ డిజైనర్ కి ఒక డిజైనింగ్ చేయడానికి యాటిట్యూడ్ లేదు. దాని తర్వాత ఆ డిజైనింగ్ ఎలా చేయాలని స్కిల్ లేదు. దాని పట్ల నాలెడ్జ్ కూడా నేర్చుకోవడానికి కూడా ఏది ఇంట్రెస్ట్ కూడా లేదు. నాలెడ్జ్ లేదు అసలు. ఇప్పుడు ఆ పర్సన్ గ్రాఫిక్ డిజైనింగ్ అనేది మనం ఇచ్చి కూర్చోబెట్టాం అనుకోండి, దాని ఎండ్ ఆఫ్ ద డే అతను అవుట్పుట్ ఇయ్యాడు. దాని తర్వాత మనమే చేసుకుంటూ కూర్చోవాలి. అందుకోసం వెన్ ఏ పర్సన్ డోంట్ హ్యావ్ ఆస్క్, డోంట్ గివ్ టాస్క్, ఎండ్ ఆఫ్ ద డే యూ షుడ్ డూ దట్ టాస్క్. ఓకే. సో అలా ఇది ఎంప్లాయీస్ కి వర్తిస్తుంది. నౌ కమింగ్ టు ద బిజినెస్ ఓనర్స్. నౌ బిజినెస్ ఓనర్స్ కూడా వాట్ ఎవర్ వాళ్ళ బిజినెస్ అది స్టార్ట్ చేయాలనుకుంటున్నారో ఆ బిజినెస్ పట్ల కూడా ఆస్క్ చెక్ చేసుకోవాలి. నాకు ఆ బిజినెస్ పట్ల యాటిట్యూడ్ ఎలా ఉంది, ఓకే, ఆ బిజినెస్ పట్ల స్కిల్ ఎలా ఉంది, అండ్ ఆ బిజినెస్ పట్ల నాలెడ్జ్ కూడా ఎంత వరకు ఉంది. ఇవి చెక్ చేసుకున్న తర్వాతనే స్టార్ట్ చేయాలి. ఒకవేళ లేదనుకోండి, ప్రాబ్లం ఏం లేదు, డెవలప్ చేసుకోవాలి. సో డెవలప్ చేయడానికి టైం తీయాలి. దాని తర్వాత బిజినెస్ స్టార్ట్ చేస్తే సక్సెస్ చూస్తారు. ఇప్పుడు వాళ్ళకి ఆస్క్ లేకుండా బిజినెస్ స్టార్ట్ చేసినా కూడా ఎండ్ ఆఫ్ ద డే ఫెయిలియర్ అంటారు. ఫెయిలియర్ కాదు, ఎగ్జాక్ట్ రీజన్స్ ఏంటి అనేది ఇదే. దాని పట్ల అప్రోచింగ్ యాటిట్యూడ్ లేదు, దాని పట్ల స్కిల్ లేదు, దాని పట్ల నాలెడ్జ్ లేదు, అందుకోసం వాళ్ళు ఫెయిల్ అయ్యారు. సో దీన్ని డెవలప్ చేసుకుంటే కూడా మళ్ళీ వాళ్ళు సక్సెస్ అవ్వచ్చు, కంబ్యాక్ కావచ్చు, బౌన్స్ బ్యాక్ కావచ్చు. బట్ ఇది అర్థం చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. సో స్పెషల్లీ బిజినెస్ ఓనర్స్ కి ఎలాంటి క్వాలిటీస్ ఉంటే, వాళ్ళు రేపటి రోజున ఎలాంటి స్కిల్ సెట్ ఉంటే వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేస్తే బాగుంటది అని ఇందాక మీరు అడిగారు. సో ఫస్ట్ బిజినెస్ ఓనరు ఎక్స్ట్రోవర్డ్ ఉండాలి, ఇంట్రోవర్డ్ కాదు. ఇక ఇంట్రోవర్డ్ ఉండి బిజినెస్ స్టార్ట్ చేశారనుకోండి, నేను నా టీమ్ తో మాట్లాడా, నేను కస్టమర్ తో మాట్లాడా, నేను క్లయింట్స్ తో మాట్లాడా అని అంటే కుదరదు. సో బిజినెస్ ఓనర్ అన్నాకనే ఒక ఎక్స్ట్రోవర్డ్ ఉండాలి. సో ఇంట్రోవర్డ్ అంటే జాబ్ చేసుకుంటే బెటర్. సో ఇంట్రోవర్డ్ ఉండి బిజినెస్ ఓనర్ అవుతారంటే మళ్ళీ చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి రేపు రోజు. రేపు టీమ్ తో మాట్లాడారు, పనులు అయిపోవాలి, ఎట్లయితే కావు. ఎందుకంటే నాకు ఇష్టం ఉండదు. అది ఇష్టం ఉన్నప్పుడు బిజినెస్ స్టార్ట్ చేస్తాం. కస్టమర్స్ తోని క్లయింట్ మీటింగ్స్ అనేది చేయాలి, వాళ్ళు చేయరు. ఎందుకు? నాకు ఇష్టం ఉండదు మాట్లాడడం. అరే ఇష్టం ఉండదు మాట్లాడడం అంటే మెరాకిల్స్ ఎట్లా అయితే బిజినెస్ లో. సో ఒకటి ఇంట్రోవర్డ్ ఉన్నారు, బిజినెస్ స్టార్ట్ చేయాలని కోరిక ఉంది, దెన్ ఎక్స్ట్రోవర్డ్ కి చేంజ్ కావాలి. చేంజ్ అయితేనే రిజల్ట్స్ కనిపిస్తాయి. సో ఆ చేంజ్ కావాలని యాటిట్యూడ్ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండాలి, ఆ డెవలప్ చేసుకోవాలి. ఫస్ట్ థింగ్ అది మెయిన్. అది రెండోది, దేర్ ఆర్ సర్టన్ స్కిల్స్ ఖచ్చితంగా బిజినెస్ ఓనర్ కి ఉండాల్సిందే. ఒకటి ఫస్ట్ ఫార్మోస్ట్ అంటే కమ్యూనికేషన్ స్కిల్స్. చాలా మందికి ఎలా కమ్యూనికేట్ టువర్డ్స్ కస్టమర్స్, టువర్డ్స్ క్లయింట్స్, ఆర్ టువర్డ్స్ క్లయింట్స్ ఇన్ ద సెన్స్ B2B కొంతమంది చేస్తారు రిలేటెడ్, ఇంకా కొంతమందికి టీమ్ తోని కమ్యూనికేట్ ఎట్లా చేయాలో తెలియదు. అండ్ నవ్ డేస్ పీపుల్ ఆర్ థింకింగ్ కమ్యూనికేషన్ అంటే ఇంగ్లీష్ అని అనుకుంటున్నారు జనరల్ గా. లేదు, కమ్యూనికేషన్ అంటే ఏంటంటే ఎదుటి వాళ్ళకి ఏ భాషలో అయితే అర్థమవుతుందో ఆ భాషలో వాళ్ళకి చెప్పడం అనేది కమ్యూనికేషన్. ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు నేను కొంతమందికి కొన్ని చెప్పిన వాళ్ళు అర్థం చేసుకుంటలేరు అని మనం అంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అర్థం చేసుకుంటారంటే అర్థం చేసుకునే విధానంలో చెప్పలేకపోతున్నాం. దట్ ఈస్ కమ్యూనికేషన్. దట్స్ ట్రూ. సో కమ్యూనికేషన్ లో కూడా చాలా వస్తాయి మళ్ళీ. ఓకే, ద వే హౌ యు ఆర్ సేయింగ్, అండ్ దాని తర్వాత లైక్ హౌ యు ఆర్ అండర్స్టాండింగ్, లిజనింగ్ స్కిల్స్. ఓకే, ఇవన్నీ కూడా కమ్యూనికేషన్ కిందకే వస్తాయి అన్నమాట. సో కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక బిజినెస్ ఓనర్ కి. ఎందుకంటే అతను డైలీ లైఫ్ లో ఎంతో మందితోని లైక్ ఇంటరాక్ట్ అవ్వాలి కాబట్టి. సో అది మెయిన్. రెండోది వచ్చేసి ఏంటంటే పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్. సో బిజినెస్ ఓనరు 1-to-1 మాట్లాడాల్సిన సందర్భాలు ఎన్నో ఉంటాయి, 1-to-many మాట్లాడాల్సిన సందర్భాలు ఎన్నో ఉంటాయి, టీమ్ మీటింగ్స్ కూడా ఎన్నో తీసుకోవాలి. సో పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే రిలేషన్షిప్ ర్యాపో బిల్డింగ్ స్కిల్స్. ఎందుకంటే రిలేషన్షిప్ అనేది డే బై డే అనేది ప్రతి ఒక్కరితోని ఎక్కువ మెయింటైన్ చేయాలి. ఇప్పుడు టీమ్ వదిలేసిపోతున్నారంటే సమ్వేర్ రిలేషన్షిప్ కూడా బిల్డింగ్ స్కిల్స్ లేను కాబట్టి. క్లయింట్స్ ఇంతకుముందు బాగుంటుండే ఇప్పుడు లేరు అంటే లేరు, అది రిలేషన్ కాపాడుకోవడం వస్తలేదు మనకి. సో రిలేషన్షిప్ బిల్డింగ్ స్కిల్స్ కావాలి, నెట్వర్కింగ్ స్కిల్స్ కావాలి. సో అంటే ఆఫీస్ లో కూర్చొని బిజినెస్ లు గ్రో చేసినట్టు ఎక్కడ లేదు. ఓకే, నాది ఒక కొటేషన్ కూడా రీసెంట్ గా ఇట్లనే డిఫాల్ట్ గా వచ్చింది. ఆఫీస్ లో కూర్చొని చరిత్రలు తిరిగేసినట్టు చరిత్రనే లేదు. అంటే ఎవరైనా సరే నెట్వర్కింగ్ మీటింగ్స్ అనేది ఎక్కువ అటెండ్ కావాలి. ఓకే, కొలాబరేషన్స్ చేసుకోవాలి. సో దాని వల్ల కూడా ఎంతో బిజినెస్ గేమ్ చేంజ్ అవుతుంది. ఆఫీస్ ఫర్ స్టాఫ్, నాట్ ఫర్ బిజినెస్ ఓనర్. ఓకే, సో నెట్వర్కింగ్ స్కిల్స్ చాలా అవసరం. అలానే నెగోషియేషన్ స్కిల్స్, సేల్స్ స్కిల్స్, మార్కెటింగ్ స్కిల్స్, ఇవన్నీ కూడా అవసరం. సో ఒక మినిమం ఒక 5-10 స్కిల్స్ ఉంటాయి. అవన్నిటిది లిస్ట్ లాగా రాసుకొని దానిపైన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మినిమం 2-3-4-5-6 months అయినా మినిమం వర్క్ చేయాలి. దాని తర్వాత బిజినెస్ స్టార్ట్ చేయండి, డెఫినెట్లీ విల్ సీ సక్సెస్. ఎందుకంటే ఇవన్నీ అక్కడ బిజినెస్ లో
కనెక్టింగ్ డాట్స్ లాగా హెల్ప్ అవుతాయి. ఇప్పుడు ఈరోజు చాలా దురదృష్టం ఏంటంటే ఇప్పుడు నేను చెప్పిన అన్ని కూడా ఏ స్కూల్ ఏ కాలేజ్లో నేర్పించు. అదే మెయిన్ ప్రాబ్లం అదే. మన ఇండియాలో. రైట్. సో అందుకోసమే ఇక్కడ ఏమైతుందని అంటే ఇది ప్రాబ్లం వచ్చేస్తుంది. మన ఇండియాలో ఇంకా హిట్లర్ ఏం చేసిండు, వాళ్ళు ఏం ఎవరిని చంపారు, అరే వాళ్ళు ఎప్పుడో చంపితే ఇప్పుడు మనకెందుకు. ఇప్పుడు నెక్స్ట్ ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్నాయి, ఏ టూల్స్ గురించి ఏదైనా ఎడ్యుకేషన్ లో ఏదైనా నేర్పిస్తే బాగుంటది. ఇలాంటిది ఏదైనా రిలేషన్షిప్ బిల్డింగ్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్, పబ్లిక్ స్పీకింగ్, కమ్యూనికేషన్ ఇట్లాంటివి నేర్పిస్తే బాగుంటది. అట్లా అని చెప్పి అన్ని స్కూల్స్ కాలేజ్ బ్లేమ్ చేయట్లేదు. దేర్ ఆర్ ఫ్యూ ఇన్స్టిట్యూషన్స్ నౌ మార్కెట్ లో అప్గ్రేడ్ అయ్యి వీటిపైన కూడా వర్క్ చేస్తున్నారు. బట్ ప్రతి ఒక్కరు చేస్తే స్కూల్ లెవెల్లో ఇంకా చాలా బాగుంటుంది, రైట్. అండ్ ఇంకా ప్రతి ఒక్కరు కూడా ఎంటర్ప్రైనర్ అవ్వాల మైండ్ సెట్ కూడా డెవలప్ కావాలి. ఇప్పుడు చాలా మంది పేరెంట్స్ వాళ్ళు వీళ్ళు ఏం చేస్తుంటారంటే చిన్నపిల్లలకి ఎప్పటి నుంచో, బాబు నువ్వు మంచిగా చదువుకో, రేపటి రోజున మంచిగా చదువుకుంటే మంచి కాలేజ్లో సీట్ వస్తుంది, మంచి కాలేజ్లో సీట్ వస్తే రేపటి రోజున ఏమవుతుంది, మంచి కంపెనీలో నిన్ను ప్లేస్మెంట్ లో హైర్ చేసుకుంటారు. సో అందుకోసం మంచి చదువుకో అని సీడ్ చిన్నప్పటి నుంచి వేస్తున్నారు. చుట్టుపక్కల వాళ్ళు వేస్తారు, బ్రదర్ అండ్ సిస్టర్ వేస్తారు, ఇవన్నీ సీడ్ ఇట్లా వేస్తున్నారు. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ సీడ్ ఇంకో రకంగా వేస్తే ఇంకా చాలా బాగుంటుండే. బాబు నువ్వు మంచి చదువుకో, మంచి చదువుకుంటే రేపటి రోజున నీకు మంచి కాలేజ్లో సీట్ వస్తుంది, మంచి కాలేజ్లో సీట్ వస్తే రేపటి రోజున నీకు అట్లాంటి నాలెడ్జ్ నువ్వు డెవలప్ చేసుకొని నువ్వు అట్లాంటి ఒక ఎంటర్ప్రైనర్ అయితే రేపటి రోజున నువ్వు వందలాది మందికి జాబ్ ఇచ్చే పొజిషన్ ఉంటావు. అందుకోసం నువ్వు మంచి చదువుకో. ఎండ్ రిజల్ట్ ఎట్లా కనెక్ట్ చేస్తున్నావు ఇప్పుడు అట్లా చేయాలి చిన్నప్పటి నుంచి. సో ప్రతి ఒక్క పేరెంట్స్ లేదంటే సొసైటీలో వాళ్ళు అరే మంచి చదువుకో, రేపటి రోజున మంచి కంపెనీ ఆఫర్ చేస్తుంది జాబ్, లేదంటే ఎట్లా వస్తుంది ప్లేస్మెంట్ లో జాబ్ అని ఎట్లా ఫీడ్ చేస్తున్నారు. మన ఇండియన్ మైండ్ సెట్ కూడా ఏంటి అంటే చిన్నప్పటి నుండి ఈ డైరెక్షన్ లో పంపిస్తారు. ఏంటి నువ్వు ఒకరి కింద వర్క్ చేయాలి, రైట్. కానీ ఎవరు చెప్తలేరు నువ్వే 10 మందికి జాబ్ ఇవ్వాలి అని. రైట్. మా మైండ్ సెట్ చిన్నప్పటి నుండి అదే ఉంది అనుకో, నేను ఒక 100 మందికి జాబ్ ఇవ్వాలి అంటే అంత మైండ్ సెట్ కూడా అలానే ప్రోగ్రామ్ అవుతుంది. కరెక్ట్ కరెక్ట్. లైక్ వాట్ ఎవర్ కంప్లీట్లీ కాలేజ్ డేస్ నుంచి ఆ లెవెల్ ఆఫ్ థింకింగ్, ఆ లెవెల్ ఆఫ్ ఇంకా వాడు ఎంతసేపు ఫ్రెండ్షిప్ చేస్తున్నా కూడా రేపు వీటితో నేను ఎట్లా కొలాబరేషన్ లో పార్ట్నర్ లాగా నేను వర్క్ చేయొచ్చు అట్లా చేస్తాడు. ఇక్కడ అట్లా మైండ్ సెట్ లేదు కాబట్టి వీడు ఎంజాయ్ నేను ఎంజాయ్. అండ్ ఐ ఫీల్ మన తిరిగే ఫ్రెండ్స్ మైండ్ సెట్ కూడా మనని ఇంపాక్ట్ చేస్తుంది, చాలా ఇంపాక్ట్ చేస్తుంది. ఎందుకంటే ఐ సా వన్ ఎగ్జాంపుల్, పేపాల్ మాఫియా అని మీకు ఆల్రెడీ తెలుసు. పేపాల్ మాఫియా అంటే పేపాల్ ఒక 15 మెంబర్స్ ఎస్టాబ్లిష్ చేశారు. వాళ్ళ గ్యాంగ్ మొత్తం ఒక డిఫరెంట్ మైండ్ సెట్. ఓ పేపాల్ వేరేలోకి అమ్మేసిన తర్వాత ఈ ఫౌండర్స్ అందరు ఉంటారు కదా, ఈ ఫౌండర్స్ పోయి డిఫరెంట్ కంపెనీని ఎస్టాబ్లిష్ చేశారు. ఎగ్జాంపుల్ ఎలాన్ మాస్క్ పోయి స్పేస్ ఎక్స్ తయారు చేసిన తర్వాత ఎక్స్ లేకపోతే ఇలాంటివి. తర్వాత యూట్యూబ్ ఫౌండర్ వాళ్ళని కూడా పేపాల్ ఒక టీమ్. లింక్డ్ఇన్ ఆయన కూడా పేపాల్ లో ఒక ఫౌండింగ్ మెంబర్. అంటే మనం ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలి అంటే వాళ్ళ గ్యాంగ్ మొత్తం, వాళ్ళ ఫ్రెండ్స్ గ్యాంగ్ మొత్తం అలానే ఉంది. రైట్. అండ్ ఇంకో ఎగ్జాంపుల్ కూడా నేను ఇస్తాను కళ్యాణ్ గారు, అంటే నేను పర్సనల్ గా చూసినాను, మనము ఎలాంటి లైఫ్ స్టైల్ ఉంటామో దట్ విల్ ఇంపాక్ట్ అవర్ కెరియర్. రైట్. మనము ఒక ఎగ్జాంపుల్, నేను ఒక దుబాయ్కి వెళ్ళాను, దుబాయ్ లో అన్ని కార్లు చూసినాను, లగ్జరీ కార్లు వెహికల్ అన్ని చూసి అప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే నువ్వు ₹1,00,000 వాచ్ వేసుకున్నా వాళ్ళ ముంగట నేను ఎంత చీప్ గా కనబడుతున్నా అనే మైండ్ సెట్ వచ్చి నేను వాళ్ళలాగా అచీవ్ కావాలి అనే మైండ్ సెట్ వస్తుంది. లేకపోతే నువ్వు పండుకొని పొద్దుగా లేచి కింద ఒక ఆటో పల్సర్ లేకపోతే RX 100 చూసినావు అనుకో, వాళ్ళ మైండ్ సెట్ ఏది ఉంటుంది, నేను RX 100 కొనుక్కోవాలనే ఉంటది. 100%. బుకాటి లంబోర్గిని ఉన్న మైండ్ సెట్ రాదు, ఎందుకంటే డైలీ చూస్తలేడు అది. ఎగ్జాక్ట్లీ. ఇఫ్ ఎ పర్సన్ థింక్ అనే ప్రోగ్రామ్ లేకపోతే నేను ఇంత పెద్ద అపార్ట్మెంట్ లో ఉండాలా, యూ ఆల్రెడీ నో దుబాయ్ మార్కెట్ ఎట్లా వర్కౌట్ అవుతుంది. మినిమం ఒక ఫ్లాట్ కొనాలి అంటే 200 crores. 200 crores నువ్వు ఇల్లు కొనాలి అంటే హౌ మచ్ యూ నీడ్ టు అచీవ్ ఇట్. జాబ్ చేస్తే మాత్రం రాలేదు అది 100% కదా. ఐ కంప్లీట్లీ అగ్రీ విత్ వాట్ యూ సేయింగ్. అండ్ ఇలాంటి మైండ్ సెట్ మనకు జనాలకి రావాలి అంటే ఎలాంటి ఇంపాక్ట్ ఇవ్వాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే మీరు ఏదైతే చెప్తారో మైండ్ సెట్ డెవలప్డ్ బై 2 things. One is circle of people which we travel. Okay. Second one is environment. ఓకే. సో ఈ రెండిటిపైనే మైండ్ సెట్ డెవలప్ అవుతుంది ఒక మనిషిది. ఓకే. నా సర్కిల్ ఆఫ్ పీపుల్ గురించి మాట్లాడుకుందాం, నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ గురించి మాట్లాడుకుందాం. సర్కిల్ ఆఫ్ పీపుల్ ఏంటంటే యువర్ యావరేజ్ 5 people ఈజ్ ఈక్వల్ టు యువర్ లైఫ్. యువర్ యావరేజ్ 5 people ఈజ్ ఈక్వల్ టు యువర్ ఫ్యూచర్. అండ్ యువర్ యావరేజ్ 5 people ఈజ్ ఈక్వల్ టు యువర్ బ్యాంక్ బ్యాలెన్స్. ఇవన్నీ మ్యాటర్ అవుతాయి. సో అట్లాంటప్పుడు ఈ యావరేజ్ 5 people పొద్దున్న దాకా ఎలాంటి వాళ్ళతో మనం ట్రావెల్ చేస్తున్నామని చాలా సార్లు మనం ప్రశ్నించుకోవాలి అండ్ చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి. అట్లా అని చెప్పేసి ఇప్పుడు మన యావరేజ్ 5 friends లో లెవెల్ ఉన్నా లేదంటే ఇంకెట్లో ఉన్నా వాళ్ళని వదిలేయాలని నేను ఇక్కడ అంటట్లేదు. పాయింట్ అది కాదు. పాయింట్ ఏంటంటే మనం ఒక గోల్ పెట్టుకొని అక్కడ ఎదగాలనంటే ఈ సర్కిల్ మనకు చాలా మ్యాటర్ అవుతుంది అంటున్నాను.
వదిలేయకండి, అప్పుడప్పుడు కలవండి, మాట్లాడండి, కూర్చోండి, చేయండి. బట్ మాక్సిమం టైం అనేది మీరు ఏదైతే గోల్ పెట్టుకున్నారో అలాంటి సర్కిల్ తో ఎక్కువ ట్రావెల్ చేస్తే బాగుంటుంది. సో ఆ సర్కిల్ ఇప్పుడు ఎక్కడ దొరుకుతారంటే వెతకాలి, వెతితే దేవుడే దొరుకుతాడు, సర్కిల్ దొరుకుతాడు. అండ్ ఇట్లా కూడా మనం కన్వర్ట్ చేయొచ్చు. మేబీ లైక్ ఎగ్జాంపుల్, ఐ హావ్ ఎ బిగ్ డ్రీమ్స్, రైట్? దిస్ పర్సన్ కెన్ ఇంప్లిమెంట్, మేబీ పుట్ ఎ సీడ్ ఇన్ దే మైండ్. అంటే ఆ పర్సన్ వాళ్ళ ఫ్రెండ్స్ గ్రూప్ లో కూడా ఎస్టాబ్లిష్ చేయొచ్చు. అరే మనం ఇది మన దగ్గర టాలెంట్ ఉంది కదా, వై డోంట్ వి స్టార్ట్ ఆల్ టుగెదర్, మనమే బిజినెస్ అలాంటివి కూడా వీ కెన్ స్టార్ట్ ఇట్. ఎస్, ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ఆ 5 ఫ్రెండ్స్ ఎవరైతే సెలెక్ట్ చేసుకుని ఉంటారో ఫస్ట్ నెక్స్ట్ లెవెల్ సెలెక్ట్ చేసుకుంటే బాగుంటది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ 5 ఫ్రెండ్స్ ఎవరైతే ఇప్పటి వరకు మనం ట్రావెల్ చేసినామో మనం చేంజ్ అయ్యి వాళ్ళని కూడా చేంజ్ చేయడానికి కూడా ప్రయత్నిస్తే ఇంకా చాలా బాగుంటది. సీడ్ వేయడం, వాట్ ఎవర్ మీరు చెప్పింది. ఒకవేళ వాళ్ళు మారకపోతే అది వాళ్ళ కర్మ, అది మనం ఏం చేయలేము అనుకోండి. సో ఫస్ట్ థింగ్ అయితే అట్లీస్ట్ వి షుడ్ ట్రై. ఎందుకంటే మనం ఎదుగుతుంటే మనతో పాటు ఎవరైతే ఫ్రెండ్ సర్కిల్ ఉన్నారో వాళ్ళని కూడా ఎదిగేటట్టు మనం చేస్తే, మోటివేట్ చేస్తే, కలుపుకుంటే బాగుంటది. ఒకవేళ వాళ్ళు వస్తలేరంటే ఇక అది వాళ్ళ కర్మ, మనం ఏం చేయలేము. ఓకే, మీకు ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను బిల్ గేట్స్ గురించి. సో బిల్ గేట్స్ ఎప్పుడైతే స్కూల్ లైఫ్ లో ఉన్నప్పుడు, అతను 5th క్లాస్ లో ఉన్నప్పుడు 5th క్లాస్ ఫ్రెండ్ సర్కిల్ తో ఉండేవాడు కాదు, 7th క్లాస్ వాళ్ళతో ఉండేవాడు అనమాట. 7th క్లాస్ లోకి వచ్చిన తర్వాత 10th క్లాస్ వాళ్ళతో, 10th క్లాస్ లోకి వచ్చిన తర్వాత బీటెక్ స్టూడెంట్స్ తో ఉండేవాడు. ఎందుకనంటే ఆల్వేస్ నేను అలా నాకన్నా నెక్స్ట్ లెవెల్ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే నాకు ఇంకా చాలా థాట్స్ ఏం జరుగుతున్నాయి అన్ని కూడా తెలుస్తాయని చెప్పేసి అనేవాడు. సో ఈ రోజు బిల్ గేట్స్ ఏం చేస్తాడంటే చాలా మంది యంగ్స్టర్స్ తో టైం స్పెండ్ చేస్తాడు అతను వాళ్ళ. ఎందుకనంటే ప్రజెంట్ ఏం జరుగుతుంది, ట్రెండ్ అవన్నీ కూడా తెలుస్తాయని చెప్పేసి. అంటే దీంట్లోకి మనం ఎంత నేర్చుకోవచ్చు ఆలోచించాలి. అండ్ రెండోది వచ్చేసి ఏంటంటే ఎంతసేపు ఈ యావరేజ్ ఫ్రెండ్స్ అని ఏదైతే నేను అంటున్నానో, లైక్ మైండెడ్ పీపుల్ అనుకోండి, లేదు అని అంటే మంచి ఎర్న్ చేస్తున్న వాళ్ళు అనుకోండి, లేదు అంటే ఒక మంచి గోల్స్ ఉన్న వాళ్ళు అనుకోండి, లేదు అని అంటే ఆల్వేస్ పాజిటివ్ థింక్ చేస్తుంటారు అలాంటి వాళ్ళు కూడా అనుకోండి. సో అలాంటి సర్కిల్స్ మనం ఎంచుకొని వాళ్ళతోని టైం దొరికినప్పుడల్లా టైం అనేది మనం స్పెండ్ చేయాలి. ఓకే, వీలైతే వాళ్ళు మన అపాయింట్మెంట్ ఇవ్వకున్నా కూడా మనమే తీసుకొని వాళ్ళతోని మనం టైం స్పెండ్ చేయాలి. అప్పుడే వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు మనం 4 విషయాలు నేర్చుకుంటాం. ఇందాక మీరు అన్నట్టు ఇంకా చేయాలనే తపన అవన్నీ కూడా పెరుగుతాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎన్విరాన్మెంట్. సో ఎన్విరాన్మెంట్ ఏంటంటే ఇప్పుడు మీరు ఇందాక అన్నారు లైక్ దుబాయ్ లో ఉన్నప్పుడు లగ్జరీస్ వెహికల్స్ చూసినప్పుడు మనకు కూడా ఫీలింగ్స్ వస్తాయి. ఎస్, ఆబ్వియస్లీ అది చాలా ఉంటుంది. అందుకోసం నేను ఏమంటానంటే వారంలో ఒక్కసారన్నా మనం స్టార్ హోటల్ కో లేదంటే మంచి షాపింగ్ మాల్ కో వెళ్ళిపోయి టాప్ బ్రాండ్స్ అనేది మనం చూసి రావాలి. అట్లీస్ట్ ఆ ఫీలింగ్స్ తీసుకొని రావాలి. అప్పుడన్నా మనకు అనిపిస్తారే మనం ఏం చేస్తున్నాం అని చెప్పేసి. ఓకే, స్టార్ హోటల్కి వెళ్ళాలి, అట్లీస్ట్ గ్లాస్ ఆఫ్ వాటర్ తాగేసి రావాలి. దీనికి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. నేను ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు అప్పటి నుంచే జాబ్స్ చేస్తున్నాను కదా, నేను తాజ్ కృష్ణ హోటల్ బ్యాక్ సైడ్ లో ఒక చిన్న రూమ్ లో నేను నా 4 ఫ్రెండ్స్ ఉంటుండే అనమాట. ఓకే, జాబ్ చేసుకొని వచ్చి డైలీ టెర్రస్ పైన పడుకుంటుండే. అండ్ ఆ టెర్రస్ పైన నుంచి తాజ్ కృష్ణ కనిపిస్తుండే అనమాట. రోజు మా ఫ్రెండ్ చెప్పాను, ఒక్కసారైనా వెళ్ళాలి రోజు చెప్తుండే అనమాట. సో వాడు చెప్పిన తర్వాత అది రోజు కామన్ గంట పడుకో అని అన్నాడు. సో ఒక రోజు ఏం చేస్తానంటే వాళ్ళ బర్త్డే ఉండే. సో వాడు కొత్త డ్రెస్ కొన్నాడు అండ్ ఒక 100 రూపీస్ అట్లా పాకెట్ మనీ కూడా వాడు పెట్టుకున్నాడు అనమాట. ఇంటికి వచ్చాడు, దాని తర్వాత ఇట్లా చెప్పాడు నాకు, దాని తర్వాత పండుకున్నాడు. సో నేను లేపాను, అరే రేపు కదరా నీ బర్త్డే, ఇప్పుడు నైట్ 12-1 అవుతుంది. ఓకే, ఒకసారి నేను డ్రెస్ వేసుకుంటా, 100 రూపీస్ కూడా నాకు ఇయ్య అని చెప్పిన నేను. సరే పో అన్నాడు వాడు. నేను ఆ కొత్త డ్రెస్ నైట్ లో వేసుకొని 100 రూపీస్ పాకెట్ లో పెట్టుకొని తాజ్ కృష్ణ హోటల్కి ఏమైందో తెలియదు ఆ రోజు ఇప్పుడు కూడా వెళ్ళిపోయినా లోపలికి. ఎందుకంటే స్టార్ హోటల్స్ మాక్సిమం 24/7 ఓపెన్ ఉంటాయి అండ్ లేట్ నైట్స్ కూడా ఉంటాయి అనమాట. సో వెళ్ళిపోయిన తర్వాత అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ సార్ నమస్తే అన్నాడు. కొత్త డ్రెస్ కదా, ఫీలింగ్ ఉంటుంది. సో లోపలికి వెళ్ళి ఒక టేబుల్ సెలెక్ట్ చేసుకుని కూర్చొని వెయిటర్ 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అన్న. సో తాగిన మెనూ కార్డ్ చూస్తే చాలా ప్రైజులు ఉన్నాయి, అక్కడ పెట్టేసిన మంచి ఫీలింగ్స్ తీసుకున్నాం. మళ్ళీ బయటకు వచ్చేటప్పుడు వాడి దగ్గర 100 రూపీస్ తీసుకున్నాం కదా, ఈ సెక్యూరిటీ గార్డ్ ఉన్నాడు కదా, సార్ నమస్తే అంటే 100 రూపీస్ ఫీలింగ్స్ ఇచ్చేసి ఫీలింగ్స్ తీసుకొని వచ్చేసిన. అంటే ఆ రోజు అది ఫీలింగ్స్ తీసుకున్నా నేను. కట్ చేస్తే ఈ రోజు అదే తాజ్ కృష్ణ అదే టేబుల్ పైన ఎన్నిసార్లు బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ చేసినా నాకే తెలియదు. ఎందుకంటే ఎన్నో మీటింగ్స్ అక్కడనే చేస్తున్నాం ఈ రోజు, క్లయింట్ మీటింగ్స్ అనేది. అంటే అది చూడండి, అంటే ఆ ఎన్విరాన్మెంట్ ఆ ఫీలింగ్స్ అప్పుడు తీసుకోకపోతే అదంతా కూడా నా లైఫ్ లో నేను అట్రాక్ట్ చేసేవాడినా, నేను వెళ్ళేవాడినా కాదా చూడండి. అందుకోసం నేను ఏమంటున్నా అంటే మన దగ్గర ఉన్నా లేకున్నా కొన్ని షోరూమ్స్కి వెళ్ళి టెస్ట్ డ్రైవ్ ఇవ్వాలి, మంచి కార్లు అవన్నీ కూడా. అంతెందుకు ఈరోజు మర్సిడీస్ నేను వాడుతున్నాను నేను. బట్ ఎగ్జాక్ట్ 4 years బిఫోర్ ఇట్లనే ఒక ఫ్రెండ్ ఎంబడి వెళ్ళాను, మర్సిడీస్ కి టెస్ట్ డ్రైవ్ చేశారు. దాని తర్వాత ఫీలింగ్స్ తీసుకున్నా, ఫోటో తీసుకున్నా, వచ్చి విజన్ బోర్డ్ లో పెట్టుకునేదాన్ని. అండ్ కట్ చేస్తే ఈ రోజు అదే కార్ని నేను కొనుక్కున్నాను, నడిపిస్తున్నాను అనమాట. అంటే అప్పుడు నా దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ కూడా లేవు బై ద వే. సో అయినా కూడా వెళ్ళి నేను ఫీలింగ్స్ తీసుకున్నాను నేను.
అంటే కొన్ని మన జీవితంలో ఏవైతే కావాలనుకుంటామో ఓకే అక్కడికి వెళ్ళేసి మనం ఆ ఫీలింగ్స్ తీసుకుంటే ఈ నేచర్ కూడా మనకు సపోర్ట్ చేస్తుంది. అండ్ రెండోది ఆ ఫీలింగ్స్ తీసుకున్నాం కాబట్టి దాని పట్ల మనకు ఆ వైబ్రేషన్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ దాని తగ్గట్టు ఏం చేయాలనే థాట్ ప్రాసెస్ కూడా చేంజ్ అవుతుంది మనకి. ఐ ఫీల్ కంప్లీట్లీ అగ్రీ చేస్తాను. ఎందుకు Mm. అంటే ఒకసారి మన విజన్ బోర్డ్ లో మన మైండ్ సెట్ లో గట్టిగా ఫీల్ అయినాం అనుకోండి, నేచర్ కూడా మనకు సపోర్ట్ చేస్తుంది అనే స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. 100%. ఎందుకు అంటే ఐ విల్ గివ్ యు అ స్మాల్ ఎగ్జాంపుల్. వెన్ ఐ స్టార్టెడ్ మై కెరియర్, ఒకటి మైండ్ లో ఫిక్స్ అయిపోయాను, నేను ఎన్ని ఇయర్స్ అయినా బిజినెస్ చేసినా అని అట్ ఎండ్ ఆఫ్ ది డే నా దగ్గర నా టీం ఉండాలి, నేను ఇంతమందికి నేను ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి. దట్స్ మై విజనరీ బోర్డ్. అది నేను మైండ్ లో పెట్టుకున్నాను. యాజ్ సూన్ యాజ్ ఒక 2-3 years కాగానే దెన్ స్టాప్, నేను మైండ్ లో ఫిక్స్ అయిపోయాను, ఇది నేను ఏం చేస్తున్నా లైఫ్ లో, ఇది కాదు కదా నేను చేయాల్సింది. నా విజన్ బోర్డ్ లో సంథింగ్ ఉంది, నేను ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, ఇంతమంది నా కింద ఉండాలి, వాళ్ళకి నేను కొంచెం హెల్ప్ చేయాలి. అది నా మైండ్ సెట్. చాలా మంది ఎలా అయిపోతుందంటే ఒక జాబ్ వచ్చింది, ఆపరేషన్ జాబ్ కదా, చాలా మందికి ఆపరేషన్ జాబ్ తర్వాత ఏం చేయాలో తెలియదు. ఓ 30,000 సాలరీస్ తీసుకుంటారు, అరే నాకు జాబ్ వచ్చింది కదా అనుకుంటారు, బట్ ఆ ఫ్యూచర్ ఏందో వాళ్ళు చెక్ చేసుకోరు. ఈ 30,000 జాబ్ త్రూ నాకు ఫ్యూచర్ లో ఏమొస్తుంది అది చెక్ చేసుకుంటలేరు. మనీ వస్తుంది అని వెళ్ళిపోతారు, కానీ ఆ మనీ త్రూ, ఆ జాబ్ త్రూ ఫ్యూచర్ లో ఏమవుతుందో వాళ్ళు సెట్ చేసుకుంటలేరు. నేనేం, నా పర్సనల్ ఫీలింగ్ ఏంది అంటే వెన్ ఎవర్ యు ఆర్ డూయింగ్ సంథింగ్ ఇన్ యువర్ లైఫ్, అది ఫ్యూచర్ లో ఎక్కడికి లీడ్ అవుతుంది అది మనం చెక్ చేసుకుంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎక్సలెంట్. అంటే మీరు ఎంతైతే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, దాన్ని నేను 1 word లో చెప్పాలంటే ఇట్స్ ఎ విజన్. ఓకే, ఎప్పుడైతే ఒక పర్సన్ ఒక విజన్ అనేది చూస్తాడో ఆ విజన్ తగ్గట్టు జర్నీ ప్లాన్ అనేది అవుతుంది అనమాట. ఒక విజన్ అనేది చూడకపోతే ఆ జర్నీ అనేది ప్లాన్ కాదు. సో మీరు ఆ విజన్ చూసారు కాబట్టి ఆ జర్నీ ప్లానే. ఎగ్జాక్ట్లీ. సో ప్రతి పర్సన్ ఒక విజన్ చూడాలి. అది అయినా కాకుండా రేపు రోజున ఎట్లా ఉండాలంటే ఆ పర్సన్ కి నేను చేస్తా అని చెప్పేసి ప్రతిసారి మాట్లాడుతున్నారు. బిల్ గేట్స్ దగ్గర నుంచి మళ్ళీ ఇంకో పాయింట్, ఫేక్ ఇట్ బిఫోర్ యూ మేక్ ఇట్. అంటే ఏదైనా చేసే ముందు చేసేసిన చెప్పమంటున్నాడు అనమాట. సో అట్లీస్ట్ అది చేయాలనే తపన కూడా మనకి వస్తుంది అనమాట, రైట్? సో అందుకోసమే చాలా మటుకు ఇప్పటి వరకు ఎవరైతే ఎంటర్ప్రెన్యూర్స్ అయ్యారో, ఎవరైతే సక్సెస్ఫుల్ అయ్యారో వాళ్ళందరూ కూడా విజన్ చూసారు. డౌన్ ద లైన్ నేను 3 years 5 years 10 years నేను ఇక్కడ ఉండాలి అన్నట్టు విజన్ చూసారు కాబట్టి ఆ పాత్, ఆ దారి అది కనపడుతుంది. ఎవరికైతే ఆ విజన్ చూడదు, దారిలో ముంగడి నుంచి వచ్చినా కూడా డోర్ వేసేస్తారు, క్లోజ్ చేసేస్తారు. మన జాలి ఇది వస్తుంది, ఇంత వస్తుంది, బాగుంది, ముద్దుగుంది, మేమిద్దరం మాకిద్దరు అని చెప్పేసి ఫిక్స్ అయిపోయి వెళ్ళిపోతారు ఇక జీవితంలో. విజన్ చూడాలి. మార్క్, ఐ మీన్ ఫేస్బుక్ ఫౌండర్ కూడా ఉన్నారు కదా, తను కూడా ఒకటి మంచి కోట్ చెప్పాడు. వెన్ యూ స్టార్ట్ అ బిజినెస్ ఏది క్లియర్ ఉండదు. అంటే ఫేస్బుక్ స్టార్ట్ చేసినప్పుడు కూడా ఈయన ఇట్లా పోతాడని ఎప్పరు అనుకోలేదు కదా, ఆయన ఒక స్టార్ట్ చేయాలని అనుకున్నా అంతే, ఆటోమేటిక్ గా అది అయిపోయింది. బికాస్ వెన్ యూ స్టార్ట్ అ బిజినెస్ ఎవ్రీథింగ్ నీకు సెటప్ అయి రాదు, నీకు మన ప్లేట్ కి రాదు, మనం సెట్ చేసుకోవాలి. లైక్ సిమిలర్లీ వెన్ ఎ పర్సన్ ఎంటర్ ఇన్ టు ద జాబ్, ఆటోమేటిక్ గా అవి వస్తాయి అని మనం ఫీల్ అవ్వాలి, అదర్వైజ్ ఇట్ విల్ నాట్ హ్యాపెన్. లైక్ నేను కూడా జాబ్స్ చాలా చేశాను కదా, నేను జాబ్స్ చేస్తున్నప్పుడు నా మెంటాలిటీ ఒకటే ఉండే అనమాట. ఎక్కడైతే నేను జాబ్ చేస్తున్నానో అక్కడ 100% ఇవ్వడం అండ్ కొలీగ్స్ వర్క్స్ కూడా నేర్చుకోవడం. ఎందుకంటే టైం వచ్చినప్పుడు మన వాల్యూ కూడా తెలుస్తుంది ఆ వర్క్ చేస్తే, రైట్? సో ఈ మధ్య కాలంలో ఎంప్లాయీస్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఫస్ట్ వాళ్ళకి ఇచ్చిన పని అనేది 100% చేయట్లేదు. ఎందుకంటే ఎంత చేసినా గింతే వస్తుందని చెప్పేసి ఫస్ట్ దాంట్లో 100% చేయట్లేదు. ఎందుకంటే వాళ్ళు గ్రోత్, విజన్ ఇవన్నీ చూడరు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, మనము ఇంత పని చేసినామా, నెలకి ఇంత జీతం వచ్చిందా, తీసుకున్నామా, ఎస్కేప్ అయినామా, ఇట్లాంటి మైండ్ సెట్ కొంతమందికి ఉంది ఈరోజు. ఇంకా రెండోది వచ్చేసి ఏంటంటే ఫస్ట్ వీళ్ళ పనే చక్కగా చేయరు, వీళ్ళ పనే 100% అనేది చేయరు, ఇంకోటి వేరే పని నేర్చుకోమన్నామా ఇంకా అలా కోపం వచ్చేస్తుంది ఈరోజు. ఎందుకు అని అంటే ఆ మైండ్ సెట్ లేదు ఈరోజు. ఎదగాలనే మైండ్ సెట్ ఉన్నోళ్ళకి ఫస్ట్ వీని పని కూడా నేర్చుకొని చేసేసి ఇంకోరి పని కూడా నేను ఏం నేర్చుకుంటే బాగుంటది అనే మైండ్ సెట్ తోని వాడు ఎదిగిపోతూనే ఉంటాడు. ఇంకా ఎవరికైతే ఎదగాలనే మైండ్ సెట్ ఉండదు చూడండి, ఎదుటోళ్ళ పని పక్కన పెట్టండి, ఫస్ట్ వీని పనే సగయ్యాడు. సో అందుకోసం ఫస్ట్ మైండ్ సెట్ ఏం చేయాలంటే జాబ్ ఎవరైతే చేస్తుంటారో ఫస్ట్ మనకి ఏదైతే పని ఇచ్చింది దాన్ని 100% చేయడం అనేది ఒకటైతే, రెండోది వచ్చేసి మన చుట్టుపక్కల వాళ్ళ పని ఏదైనా సరే నేర్చుకోవడానికి ఆల్వేస్ ప్రయత్నిస్తుండాలి, ఇది ఫినిష్ చేసి. అప్పుడు ఏమైతుంది నేను చెప్తాను. నేను ఇది చాలా ఎక్సలెంట్ ఎగ్జాంపుల్, నా మైండ్ ఎట్లా వచ్చిందో నాకు తెలియదు నేను చేస్తున్నప్పుడు. ఇప్పుడు కొన్ని కంపెనీస్ లో ఎంప్లాయీస్ ని తీసేస్తుంటారు, పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీస్ లో కూడా మీరు చూడొచ్చు. ఇప్పుడు చిన్న చిన్న కంపెనీలు కూడా ఏదో ఒక రోజు పాసిబుల్ అవుతుంది ఇది. ఓకే, ఇప్పుడు ఒక 10 మంది ఎంప్లాయీస్ ఉన్నారు అనుకోండి, అందులో నేనున్నాను, మీరున్నారు, అందరు ఉన్నారు. ఓకే, సో ఇప్పుడు నేను, మీరు, ఇంకా 2-3 ఇక్కడ ఉన్నారు. ఓకే, సో ఇప్పుడు ఏం చేసినామనంటే ఈ 10 మంది పనులు ఎవరు వాళ్ళు చేసుకుంటున్నారు, కానీ నేనేం చేస్తున్నా అంటే మీ వర్క్ చేస్తున్నా, అందరు వర్క్ చేస్తున్నా అనమాట.
అంటే నేర్చుకున్నది. ఇప్పుడు తీయాల్సిన సమయం వచ్చినప్పుడు ఒక ముగ్గురిని తీసేసారు అనుకుందాం. ఓకే, అందులో నేను ఉండా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముగ్గురిని తీసేస్తానప్పుడు నేను ఉండా, ఎందుకంటే నాకు అందరి వరకు వచ్చు కదా. అరే వీడు మల్టీ టాస్కింగ్, వీళ్ళు ఎందుకు తీసేస్తాను? అవును 100%. అట్లా 5 మెంబర్స్ ఉన్నారు కంపెనీలో, ఇంకొక ఇద్దరిని తీస్తాం, ఇంకా ముగ్గురు ఉంటాం, అందులో కూడా నేను తీసే దాంట్లో ఉండను, నేను ఇంకా ఉంటాను. అంటే ఎవరైతే అతని వరకు అతను 100% చేసి మిగతా వర్కులు కూడా నేర్చుకుని ఆ ఎక్స్పీరియన్స్ ని పెట్టుకుంటాడో, కంపెనీలో ఎంప్లాయీస్ ని తీసేయాల్సిన సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఇతని జాబ్ పోదు. ఇది తెలియదు. ఎప్పుడైతే తీసేయాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎవడైతే వాని పని సక్క చేయడో, వేరే పని కూడా రాదో వాడిని ఫస్ట్ తీసి పడేస్తారు. అంతే, ఇది పెట్టుకోవాలి మైండ్ లో. అరే కంపెనీలో రేపటి రోజున ఉద్యోగాలు తీసేస్తున్నప్పుడు నేను అందులో ఉండొద్దనంటే ఫస్ట్ నా వరకు నేను సక్రమం చేయాలి, రెండోది ఇంకో 2-3 వరకు నేను నేర్చుకొని పెట్టుకోవాలని అనుకోవాలి. అంటే మైండ్ సెట్ చేంజ్ అవ్వాలి అని అనిపిస్తుంది. ద పీపుల్ ఆర్ వర్కింగ్, ఐ మీన్ చాలా మంది, కొంతమంది జాబ్ చేసిన వాళ్ళు చాలా హ్యాపీ పొజిషన్ లో ఉన్నారు. ఐఎమ్ నాట్ డినైయింగ్ ఇట్. అంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు మనము గచ్చిబౌలి పోయినాం అనుకోండి మీరు గారు, అక్కడ ఒక్కొక్క ఫ్లాట్ ఆల్మోస్ట్ 1.5 CR ఉంటుంది, 2 CR ఒక ఫ్లాట్ ఉంది. ఇప్పటి రోజుల్లో ఒక నార్మల్ జాబ్ చేసే మనిషి అది సంపాయాలి అంటే ఆల్మోస్ట్ 28 years పడుతుంది. 20 years పడుతుంది ఆ ఫ్లాట్ తీసుకోవడానికి. ఇప్పుడు అక్కడ సంపాదించే వాళ్ళు బిజినెస్ ఓనర్స్, హై పొజిషన్ లో జాబ్ ఉన్న వాళ్ళు, ఆర్ కాంటెంట్ క్రియేటర్స్. దీస్ ఆర్ ద పీపుల్ ఆర్ టేకింగ్ దిస్ ప్లాట్స్. అంటే చిన్నప్పటి నుండి వచ్చిన పైసలతోని ఆర్ వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంటే వాళ్ళే ఉంటారు. వీళ్ళు ఎందుకు సంపాదిస్తలేరు అంటే బికాస్ దే ఆర్ అడిక్టెడ్ టువర్డ్స్ ద రొటీన్ లైఫ్. అంటే కంఫర్ట్ లైఫ్ ఉంది, నేను ఎవ్రీ మంత్ జాబ్కి వెళ్ళినా నాకు ఎవ్రీ మంత్ శాలరీ వస్తుందా, ఆ పవర్ వస్తలేదు, అంటే లోపటి నుండి ఆ ఫైర్ వస్తలేదు. అంటే నేనేం ఎగ్జాంపుల్ ఇస్తా అంటే, నేను ఒక వీడియో చూసాను మన రీల్ లో. చిన్న పిల్లగాడు, ఆయన మైండ్ సెట్ ఎలా ఉందంటే, 1 CR సంపాదించాలి అంటే ఒక 28 సంవత్సరాలు కష్టపడాలి ఒక జాబ్ చేస్తే. ఒక ప్రోడక్ట్ తీసుకోండి, ఒక ప్రోడక్ట్ 500 రూపాయల లాగా మీరు రోజుకి నెలకి ఇంతమందికి అమ్మండి, విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 5 years లో మీకు 1 CR ఉంటుంది. అలాంటి విల్ పవర్ ఒక మనిషిలోకి వస్తే ఆటోమేటిక్ గా మనం అచీవ్ చేస్తాము అనే థాట్ అయితే ఇలాంటివి తీసుకొని రావాలి జనాలకి, అప్పుడే మనం అచీవ్ చేయగలుగుతాం. అండ్ రీసెంట్ ఇంకో పాడ్కాస్ట్ ఏంటి అంటే, మనం ఎప్పుడు చైనాని బీట్ చేయలేం. ఎందుకు అంటే మనము కంఫర్ట్ జోన్ లో బతికిపోతున్నాం. మన ఇండియాలో 2 sides ఉన్నాయి. ఒకటి రిచ్ స్టాండర్డ్ ఉంది మన లైఫ్ లో, అల్ట్రా లగ్జరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది మన దగ్గర, మన అల్ట్రా పూర్ కూడా ఉంది. అది 50% షేర్ అవుతుంది. అందుకే మనం అచీవ్ చేయలేకపోతున్నాం. రైట్. మీ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఇలాంటి ఓవర్కమ్ చేయడానికి ఎలాంటి తీసుకోవాలి? అదే ఇందాక నుంచి మనం మాట్లాడుకుంటుంది ఏంటంటే, ఒకటి సర్కిల్, ఏదైతే ఫ్రెండ్స్ సర్కిల్ ఉంటారో, సో అలాంటి వల్ల కూడా ఇప్పుడు ఆ థాట్ ప్రాసెస్ చేంజ్ అవుతుంది. రెండోది వచ్చేసి ఎన్విరాన్మెంట్ వల్ల కూడా థాట్ ప్రాసెస్ చేంజ్ అవుతుంది. మూడోది వచ్చేసి ఏంటంటే, ఎంప్టీ పాకెట్స్, ఎంప్టీ స్టమక్, బ్రోకెన్ హార్ట్ విల్ టీచ్ యూ ద రైట్ లెసన్. గ్రేట్ సేయింగ్. సో ఎప్పుడైతే ఈ మూడిట్లో ఒకటైనా జరిగినా కూడా ఆ పర్సన్ లోపల ఆ విల్, ఆ ఫైర్ వస్తుంది అనమాట. ఓకే. రెండోది వచ్చేసి ఏంటంటే, ఫ్యామిలీలో ఒక 5 members కనిపిస్తారు అనుకోండి, ఒకరికి జరగడానికి జరిగినప్పుడు కూడా ఫైర్ వస్తుంది. ఎట్లా అంటే, ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఒకరికి ఏదో జరిగింది, హాస్పిటలైజ్ అయ్యారు, దాని తర్వాత మినిమం ఇంత డబ్బు కట్టాలి, అది చేయాలి, ఇది చేయాలని అని అనుకోండి. ఆ రోజు డబ్బు వాల్యూ తెలిసి దాని తర్వాత నెక్స్ట్ డే నుంచి ఆ పర్సన్ మైండ్ సెట్ చేంజ్ అయిపోతుంది. సార్ ఇప్పుడు నాకు డబ్బు వాల్యూ తెలిసింది, ఆ పర్సన్ కోల్పోయినా నేను, ఇప్పుడన్నా ఫ్యూచర్ లో ఇట్లాంటి పరిస్థితి రావద్దని అంటే నేను ఇప్పుడన్నా ఏదైనా చేయాలని పుడుతుంది లోపల. సో ఒకటి సర్కిల్ ద్వారానే పుడుతుంది, రెండోది ఎన్విరాన్మెంట్ ద్వారానే పుడుతుంది, మూడోది వచ్చేసి ఇప్పుడు ఇందాక చెప్పిన ఎంప్టీ పాకెట్స్, ఎంప్టీ స్టమక్, బ్రోకెన్ హార్ట్. ఇక నాలుగోది వచ్చేసి 5 మందిలో ఎవరైనా పోతే ఎవరైనా రియలైజ్ చేస్తారనమాట. లేదంటే ఇంకెవరైనా ఒక్కొక్క క్రిటిసైజ్ చేస్తుంది, వల్ల కాదరా, క్రిటిసైజ్ చేస్తుండాలి అనమాట. ఈ సిచ్యువేషన్స్ మనిషిని స్ట్రాంగ్ చేస్తాయి, ఇప్పుడు నేను చెప్పిన అన్ని కూడా. సో ఎవరి జీవితంలో అయితే ఒక నార్మల్ సర్కిల్ ఉంటుందో, నార్మల్ ఎన్విరాన్మెంట్ ఉంటాడో, కంఫర్ట్ జోన్ లో అయితే ఉంటాడు, ఇప్పుడు నేను చెప్పిన మూడిట్లో ఏది జరగదో, లేదంటే కొంతమంది అట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు, జరిగినా కూడా ఇట్స్ ఓకే అని చెప్పేసి లైట్ తీసుకొని నడుపుకుంటారు, వాళ్ళ జీవితంలో దేవుడి దిగి వచ్చినా కూడా మిరకిల్ కాదు. ఓకే. సో ఎవరి జీవితంలో అయితే ఇప్పుడు ఈ 5 incidents లో ఏదన్నా ఒకటి జరిగిన ఆ పర్సన్ గేమ్ చేంజ్. ఇంకా ఇప్పటి వరకు ఎవరైతే ఈ రోజు ఎదిగారో వాళ్ళందరినీ వెనకకి తిరిగి చూసుకుంటే ఈ 5 ఏదో ఒకటి జరిగింది వాళ్ళ జీవితం. అందుకోసం వాళ్ళు ముంగటికి అనేది వెళ్తున్నారు. సో అందుకోసం ఈ 5 things ని నేనైతే ఏమంటానంటే, జనాల జీవితంలో జరగాలని కోరుకుంటున్నాను. అప్పుడే ఇంకా ఎంటర్‌ప్రెన్యూర్స్ మన ఇండియాకి పుడతారు అనమాట. ఇక అది లేకుండా పుట్టాలి అని అంటే, ఇక మన ఇండియన్ ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ అనుకోండి, లేదంటే మైండ్ సెట్ అనుకోండి, అది పాసిబిలిటీస్ లేవు ఇప్పుడు. అదే కాకుండా ఇంకోటి కూడా చూసాను, మన ఇన్‌స్టాగ్రామ్స్ లో చాలా మంది
ఈ మోడల్స్ అంటారు కదా, అంటే వల్గర్ కాంటెంట్ Right, పెట్టి right, లేకపోతే ఏదో కాంటెంట్ పెట్టి Right, ఇన్స్టా యూట్యూబ్ నుండి కూడా అని చేస్తారు. నేను రీసెంట్ గా ఏం అబ్జర్వ్ చేశాను అంటే 2 ఛానల్స్ తీసుకున్నాను. ఒకటేమో గుడ్ కాంటెంట్ ఇస్తుంది, ఒక ఆయన మంచి చెప్తుండు, మంచి కాంటెంట్, ఆయన తక్కువ రీచ్ ఉంది. ఇంకొకటి ఒక ఆయన నార్మల్ రెగ్యులర్ జాబ్ చేస్తుండు, ఇంకొక ఆయననేమో ఈ యూట్యూబ్ లో ఇలాంటి అడల్ట్ కాంటెంట్ పెట్టో లేకపోతే కొన్ని గలీజ్ మాటలు మాట్లాడో వల్గర్ కాంటెంట్ పెట్టుకో. ఇక్కడ బేసిక్ ఏంది అంటే ఈ వల్గర్ కాంటెంట్ మాట్లాడి ఏదో చూపెట్టినారు, వాళ్ళకి చాలా రీచ్ వస్తుంది, టూ మచ్ రీచ్ వస్తుంది, అండ్ పీపుల్ ఆర్ మేకింగ్ మనీ అవుట్ ఆఫ్ ఇట్. అండ్ ఎండ్ ఆఫ్ ది డే మనము ఒక బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూస్తే ఆయన ఏదో చేస్తుండు లైఫ్ లో, ఏదో చేసుకొని మనీ అర్న్ చేస్తుండు. ఇట్ మే బి అ వైరల్ కాంటెంట్, ఇట్ మే బి అ వల్గారిటీ, ఏదో చూపెట్టి కాంటెంట్ పే చేస్తుండు. అండ్ కింద కామెంట్ కొట్టేటోళ్ళు నార్మల్ రెగ్యులర్ జాబ్ చేసేటోళ్ళు కామెంట్స్ కొడుతున్నారు, లేకపోతే జాబ్ చేయని వాళ్ళు కామెంట్ కొడుతూ ఏం రా, ఏం కాంటెంట్ రా, సమాజానికి ఏం చెప్తున్నారు అని కామెంట్ పెడుతున్నారు. అక్కడ ఆయన యూస్ఫుల్ అవుతుండు అతనికి, ఎందుకు అంటే ఆయన కాంటెంట్ చూస్తుండు, అతనికి కామెంట్ కొట్టి రీచ్ పెంచుతుండు, ఆయన ఏదో ఒకటి చేస్తుండు లైఫ్ లా. కానీ కామెంట్ కొట్టినోడు మాత్రం అక్కడనే ఉన్నాడు కదా. ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నా అంటే సమ్ పీపుల్ ఆర్ డూయింగ్ నథింగ్ బట్ క్రిటిసైజింగ్ అదర్స్ అండ్ అర్నింగ్ మనీ. ఆ క్రిటిసైజ్ చేసినోడు అయితే మనీ వస్తుంది, నువ్వేం చేస్తున్నాడు కూర్చొని అనే థాట్ అయితే జనాలకి రావాలి. కామెంట్ కొట్టి అన్ని అరే ఏం చేస్తున్నారా, ఏం చేస్తున్నాడు, అది ఏమో చేస్తుండారు, కార్లు కొంటుండు, నువ్వేం చేస్తలేవు కదా, ఇంట్లో కూర్చుంటున్నావు కదా. రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒసామా బిన్ లాడెన్ ఉన్నాడు, అండ్ దాని తర్వాత మన ఇప్పుడున్న గ్రేట్ మన ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరైతే ఉన్నారో లైక్ గాంధీజీ గారు కావచ్చు, వీళ్ళందరూ ఉన్నారు. ఓకే, సో ఇప్పుడు కొంతమంది ఎవరైతే ఉన్నారో ఇన్స్పైర్ అయిన వ్యక్తులు, ఇప్పుడు మీరు అన్న నేను అందరం తీసుకుంటే స్వామి వివేకానంద, గాంధీజీ, వీళ్ళందరూ కూడా ఎవరైతే ఉన్నారో ఫ్రీడమ్ ఫైటర్స్ కి. అంతేగాని ఇప్పుడు మన లోపల ఎవరన్నా ఒకరు ఒసామా బిన్ లాడెన్, వీరప్పను, వీళ్ళని చూసి ఇన్స్పైర్ అయిన అంటవా అనం కదా. ఓకే, సో ఇట్లా కంటెంట్ క్రియేటర్స్ లో కూడా మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు. ఓకే, సో ఈ చెడ్డవాళ్ళు అనేది ఎండ్ ఆఫ్ ది డే సొసైటీలో ఏం వాల్యూ యాడ్ చేస్తున్నారు అనేది కూడా క్వశ్చన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అది చూసేది నాట్ ఓన్లీ సొసైటీలో యంగ్స్టర్స్ ఇప్పుడు కాదు, వీళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా చూస్తారు, రేపు వాళ్ళ పిల్లలు కూడా చూస్తారు అనమాట. సో వీళ్ళకి ఏం నేర్పిస్తున్నాం మనం ఈ రోజు? ఇన్స్టా, ఫేస్బుక్, యూట్యూబ్ అన్నిట్లో కూడా ఫాలోయింగ్ అనేది సంపాదించవచ్చు, ఎవరైనా సంపాదించవచ్చు, కానీ ఎలా సంపాదిస్తారు చాలా ఇంపార్టెంట్. డబ్బులు చాలా మంది సంపాదించవచ్చు, ఎలా సంపాదిస్తారు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఎండ్ ఆఫ్ ది డే నైట్ లో అందరం కూడా లైట్ బంద్ చేసిన తర్వాత నిద్ర పోతాం కదా, అప్పుడు కూర్చుతుంది పిన్ను, ఏం చేసినవరా ఈ రోజు బతుకు మొత్తం, అట్లా మాట్లాడినవు, అట్లా చేసినావు అని. ఎవడు ఏ క్రింజి కంటెంట్ చేసినోడు కన్నా అది కూర్చుతుంది, అది అప్పుడు వాడు ఫీల్ అవుతుంది, వాడు హ్యాపీ కూడా నిద్రపోరు. అర్థమవుతుంది, డబ్బులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ హ్యాపీ కూడా నిద్రపోరు. పాయింట్ ఏంది ఇక్కడ? సొసైటీలో నలుగురికి మనం ఏం వాల్యూ యాడ్ చేసుకుంటూ ఎదుగుతున్నాం అనేది ముఖ్యం. ఇది ఎందుకంటే ఎవరైతే వాల్యూ యాడ్ చేసుకుంటూ సొసైటీలో ఎదుగుతారో ఆ సక్సెస్ పర్మనెంట్గా ఉంటుంది, ఆ డబ్బు పర్మనెంట్గా ఉంటుంది. అండ్ ఎవరైతే ఈ రోజు ఎదుటి వాళ్ళని రోస్ట్ ఆర్ క్రిటిసైజం ఆర్ ఇంకెవరినన్నా వల్గర్గా రిలేటెడ్ చేసి ఉంటారో ఆ సక్సెస్ టెంపరరీ, అండ్ ఆ డబ్బులు ఎప్పటికైనా పోతాయి. అవి అది నేచర్, ఒక రూల్. అది ఐ అగ్రీ విత్ ఆల్ యువర్ పాయింట్స్. బట్ ఇక్కడ ఏమవుతుందంటే జనాలలో, సో ఎగ్జాంపుల్ ఒక మంచి పర్సన్ తీసుకోండి, ఆయన కాంటెంట్ పెట్టిండు ఆర్ బిజినెస్ స్టార్ట్ చేసిండు, మంచి ఉన్నంత కాలము తక్కువ ప్రాసెస్ ఉంటది, అండ్ గ్రోత్ అనేది స్లో ఉంటది. ఐఎమ్ నాట్ సేయింగ్ విల్ నాట్ గ్రో, విల్ గ్రో బట్ వెరీ స్లోలీ. అండ్ సిమిలర్ టు అదర్ ఫేజ్ లో ఏమవుతుందంటే కొంచెం అడల్ట్ కాంటెంట్ గలీజ్ మాటలు మాట్లాడినా, కొంచెం డిఫరెంట్ లాంగ్వేజ్ మాట్లాడినా కానీ ద గ్రోత్ అనేది చాలా ఫాస్ట్ ఉంటుంది. గ్రోత్ అనేది ఫాస్ట్ ఉంటుంది, ఇక్కడ మాత్రం చాలా స్లో అవుతుంది. ఆ మైండ్ సెట్ చూడండి మన జనాలలో, ఇలాంటి మాట్లాడితే ఎక్కువ రీచ్ వస్తుంది అనే మైండ్ సెట్ ఆల్రెడీ మన దాంట్లో నిండిపోయింది. అందుకే పీపుల్ ఏమవుతుందంటే బెట్టింగ్ కానీ, బెట్టింగ్ వాళ్ళు కూడా ఇలా చేస్తారు, అరే బెట్టింగ్ యాప్లలో అరే ఇది చేస్తే ఎక్కువ రీచ్ వస్తుంది, ఎక్కువ పైసలు వస్తుంది అని అందరు బెట్టింగ్ కి వెళ్ళిపోతుంది. కరెక్ట్. ఒక మంచి ప్రోడక్ట్ ఏమంటే అది చేయరు, ఎందుకంటే ఇక్కడ తక్కువ పైసలు ఇస్తారు, బెట్టింగ్ వాళ్ళు 80,000 ఇస్తారు ఒక రీల్ కానీ, అదే తీసుకుంటారు ఎక్కువ మంది. ఇక్కడ మనం ఏం చూసుకోవాల్సి అంటే మన సొసైటీ మనల్ని జడ్జ్ చేస్తుంది ఫస్ట్ థింగ్, అండ్ మనమే వాళ్ళకి సపోర్ట్ ఇస్తున్నామేమో అనిపిస్తుంది. ఇప్పుడు అదే అంటారు కదా, మూవీస్ లో కూడా రకాలు ఉన్నాయి. ఈ రోజు కొన్ని మూవీస్ వచ్చేసి ఏంటంటే చాలా ఈ రోజు ఎన్నో కలెక్షన్ చేసింది, ఇంకా మంచి మంచి మూవీస్ కూడా వచ్చాయి, జేఎంబీఎం ఇట్లాంటివి కూడా. సో అవి కలెక్షన్ చేసినాయి కానీ ఆ లెవెల్ ఆఫ్ చేయలేదు, అండ్ ఆ లెవెల్ ఆఫ్ రికగ్నైజేషన్ కూడా రాలేదు. కానీ ఆ మూవీ ద్వారా ఎంతమంది చేంజ్ అయ్యారు సొసైటీలో, అండ్ ఎంతమంది కి ఆ మూవీ ఇంపాక్ట్ చేసిందని చాలా మ్యాటర్ అవుతుంది ఇక్కడ. సో అందరం ఈ భూమి పైనకి వచ్చినాం,
అందరం ఈ భూమి పై నుంచి ఏదో ఒక రోజు పోతాం. పైన నుంచి వచ్చేటప్పుడు మనం ఒక పేరుతో రాలే, కానీ పోయేటప్పుడు అందరం ఒక పేరుతో పోతాం. ఆ పేరు సొసైటీలో ఎట్లాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసి పోయినాం అనేది మ్యాటర్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇది ఎండ్ రిజల్ట్. ఇది అవును. ఈ ఎండ్ రిజల్ట్ ని దృష్టిలో పెట్టుకొని ప్రతిరోజు ఏం అడుగులు వేస్తున్నాం అనేది మ్యాటర్ అవుతుంది. సో ఎవరికైతే ఈ ఎండ్ రిజల్ట్ పోతే ఎప్పుడైనా పోతాను, తిట్టుకుంటూ పోతారు, ఆడు నలుగురు మోసపోయేటోడు కూడా నన్ను తిడతాడొచ్చు, పోనీ ఇప్పుడైతే నేను హ్యాపీ బతికినానంటే అది వేస్ట్ లైఫ్ కదా. ఓకే, నేను పోయేటప్పుడు నా చావుకి ఒకరు ఇద్దరు ముగ్గురు కాదు, కొన్ని వేల మంది రావాలి. అరే బతుకుతే ఇట్లా బతకాలి అండ్ ఇట్లాంటి లైఫ్ లీడ్ చేయాలి, ఆ రోజు అట్లా ఉండాలి నా చావు అన్నోడు ప్రతిరోజు వేసే అడుగులు చాలా వాల్యూ యాడెడ్ ఓరియంటెడ్ చేస్తాడు అనమాట. సో అందుకోసమే ఈజీ సక్సెస్ వచ్చింది, ఈజీ వ్యూస్ వచ్చినాయి, ఈజీ రెవెన్యూ వచ్చింది అనేది పాయింట్ కాకుండా రేపటి రోజున వాట్ ఎవర్ మనకి ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు ఆ స్ట్రాటజీ మీకు కూడా తెలుసు, నాకు కూడా తెలుసు. ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు మనం? ఎందుకంటే అట్లాంటి నేమ్ మనకు పేరొద్దు. ఎందుకంటే మనకంటూ ఒక పేరెంట్స్ ఉన్నారు, ఒక ఫ్యామిలీ ఉంది, వైఫ్ ఉన్నారు, కిడ్స్ ఉంటారు. రేపటి రోజున వీళ్ళు కూడా సొసైటీలో తిరుగుతారు. ఈడు వల్గల్ కండలు చేసే వాళ్ళ వైఫ్ అంట, ఈడు చుట్టూ ఈడు ఎవరైతే కనిపిస్తుంది కదా ఈ పిల్లలు అంట, అంటే వాళ్ళకి కూడా ఎంత క్రిటిసైజింగ్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. వాళ్ళని ఆలోచించిన వాళ్ళకి ఇవి చేయబోదే కాదు. ఓకే, సక్సెస్ అందరికి కావాలి, కానీ ఆ ఎంచుకునే పాత్ అనేది వెరీ ముఖ్యం, ఇంపార్టెంట్ అంటున్నాను. నేను అదే అంటున్నా కదా, ఇప్పుడు ఒసామా బిన్ లాడెన్ కూడా ఈ రోజు చాలా మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసిండు, గాంధీజీ కూడా ఇన్ఫ్లుయెన్స్ అనేది చేసిండు, కానీ ఆయనేమో సంపని ఇన్ఫ్లుయెన్స్ చేసిండు, ఈయననేమో శాంతితోని మనం గెలవాలని ఇన్ఫ్లుయెన్స్ చేసిండు అనమాట. కానీ ఈ రోజు మనం ప్రతిసారి రిపబ్లిక్ డే కావచ్చు, ఇండిపెండెన్స్ డే రోజు కావచ్చు, గాంధీజీ ఫోటో పెట్టేసి మనం మొక్కి ఆ రెస్పెక్ట్ అనేది చూపిస్తాం. ఉసామా బిన్ లాడెన్ ఎవరైతే ఉన్నారో అట్లాంటిది ఏమైనా డే ఉందా? ఫోటో పెడతారా, మొక్కుతారా, లేదంటే ఎవరైనా ఇన్స్పిరేషన్ తీసుకుంటారా? లేదు కదా. ఈ రోజు వాళ్ళ జనరేషన్ కావచ్చు, ఇంకెవరిదైనా కావచ్చు, అందరు తిట్టుకుంటారు కదా ఈరోజు. మరి అట్లాంటి బతికేందుకు అని ఇట్లాంటివి కొన్ని క్వశ్చన్స్ చేసినప్పుడు ఇది వాళ్ళకి వాళ్ళు, లేదంటే ఎవరైనా మనకి క్వశ్చన్ చేసినప్పుడు కరెక్టే కదా అని రియలైజ్ అయిపోయి ఆ డైరెక్షన్ చేంజ్ చేసుకుంటే వాళ్ళు ఎక్కడనో వెళ్ళిపోతారు. ఇంకా ఇది ఎవడైతే ఏమన్నా ఎవడేమనుకుంటే ఏమన్నా ఉన్నది ఒకటే జిందగీ జీవితం అని పోతారు. అట్లా ఉండొద్దు, అందుకోసం చేంజ్ చేసుకోవాలి మైండ్ సెట్. సో ఇన్ యువర్ పర్స్పెక్టివ్ టెల్ మీ అబౌట్ టైం మేనేజ్మెంట్. అంటే టైం మేనేజ్మెంట్ ని ఎలా యూజ్ చేసుకోవాలి మనం? రైట్. ఎందుకంటే ఈ రోజు బిల్ గేట్స్ కావచ్చు, ధోనికి కావచ్చు, మీకు కావచ్చు, నాకు కావచ్చు, అందరికి భగవంతుడు 24 గంటలు ఇచ్చిండు. సో ఈ 24 గంటలు అనేది ఎవరు ఎంత ప్రొడక్టివ్ గా వాడుతున్నారో వాళ్ళే ఎదుగుతారు ఈ రోజు మార్కెట్ లో. ఎందుకంటే ఈ రోజు డిస్ట్రాక్షన్స్ అనేది చాలా మందికి ఎక్కువ అయిపోయినాయి, ఎందుకంటే అట్లాంటి ఆప్షన్స్ కూడా ఎక్కువ అయిపోయినాయి. ఓకే, నిజంగా చెప్పాలంటే ఇది ఎంతవరకు కరెక్ట్ నాకు తెలియదు, కానీ స్వామి వివేకానంద ఆర్ అబ్దుల్ కలాం గారు ఇప్పుడున్న జనరేషన్ లో కూడా వచ్చినా కూడా వాళ్ళు కూడా సక్సెస్ఫుల్ కాకపోతుండే. ఎందుకు అనంటే అన్ని డిస్ట్రాక్షన్స్, ఆప్షన్స్ ఎక్కువ అయిపోయినాయి ఇక్కడ. రైట్, ఇప్పుడు మనం ఇట్లా ఉన్నాం, కొంచెం బ్రేక్ దొరికినా కూడా ఇమీడియట్ గా ఇద్దరం ఫోన్లు పట్టుకొని ఇమీడియట్ గా మనం ఏం చేస్తాం, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఆర్ వాట్సాప్ ఆర్ ఏదో ఒకటి మనం వెళ్ళిపోతూనే ఉంటుంది చెయ్యి. ఎందుకనంటే అట్లా ఈ రోజు మెకానిజం అయిపోయింది. ఎందుకంటే అట్లా మనకి ఈ రోజు డోపమైన్ అనేది మనం తీసుకోవడానికి ఇష్టపడుతున్నాం అనమాట. ఓకే, సో అందుకోసమే ఇప్పుడు ఇవన్నీ ఉండడం అనేది ఎంతైతే ముఖ్యమో దాన్ని ఎట్లా ప్రొడక్టివిటీగా యూజ్ చేసుకుంటున్నాం అనేది కూడా అంతే ముఖ్యం అనమాట. సో అందుకోసమే ఈ రోజు ఏంటంటే హ్యాండ్రాయిడ్ వాళ్ళకి ఎవరైతే యాప్స్ వాడతారో, అంటే మొబైల్ వాడతారో, హ్యాండ్రాయిడ్ మొబైల్, సో వాళ్ళకి ఒక యాప్ నేను రికమెండ్ చేస్తాను, యువర్ అవర్ అని. సో అందులో యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే ఏమైతుందంటే ఏ యాప్ ఎంతసేపు యూజ్ చేస్తున్నాం అనేది టైమర్ రన్ అవుతుంది అక్కడ. ఓవరాల్ మొబైల్ ఎంతసేపు యూజ్ చేస్తున్నాం అని టైం రన్ అవుతుంది. ఒక ప్రతి యాప్ కి ఒక 30 minutes మనం ఇట్లా యూసేజ్ అని పెట్టాం అనుకోండి, 30 minutes కాగానే రెడ్ కలర్ గా వచ్చేస్తుంది టైమర్ అక్కడ. ఇంకా మొబైల్ ఎన్ని అవర్స్ యూజ్ చేయాలని అనుకున్నాం అనుకోండి, అన్ని అవర్స్ కన్నా మించి యూజ్ చేస్తే అది బ్లాక్ అయిపోతుంది, మొబైల్ ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ వస్తుంది. అంటే అట్లాంటివి మనకి ఉండాలి ఈ రోజు, ఎందుకంటే ఈ రోజు ఎవరో వచ్చి మనం ప్రొటెక్ట్ చేయలేరు. ఓకే, అండ్ మనం కూడా చేసుకోవాలి. సో ఇట్లాంటి రిసోర్సెస్ ద్వారా మనని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు, డిసిప్లిన్ ఓరియంటెడ్గా ఉండొచ్చు. సో అదొకటి. రెండోది వచ్చేసి ఏంటంటే ఇంకోటి, ఎవ్రీ 2 hours ఒకసారైనా లేదంటే 3 hours ఒకసారైనా మనం లాస్ట్ 2 hours లో ఏం చేస్తాం అనేది ఈ టైం నుంచి ఈ టైంకి ఒక డైరీ పెట్టుకొని రాసుకోవాలి మనం. సో దట్ నెక్స్ట్ 2-3 hours, లాస్ట్ 2-3 hours నేను వేస్ట్ చేసిన అని రాసుకున్నాను అనుకోండి, మైండ్ లో ఎట్లుంటుంది, అరే నెక్స్ట్ 2-3 hours తర్వాత మళ్ళీ రాయాలి కదా, అట్లీస్ట్ ఇప్పుడైనా ఏమైనా చేయాలనే ఫీలింగ్ వస్తుంది మనకి. అంటే ఇవన్నీ లేవు మనిషికి. ఎంతసేపు కోరిక టైం మేనేజ్మెంట్ చేయాలి బాగుంటది అని అంటే సరిపోదు ఇది. సో దానికి ఆప్షన్స్ ఏం క్రియేట్ చేసుకుంటున్నాం అనేది ముఖ్యం ఇక్కడ. ఇప్పుడు ఇందాక చెప్పిన ఒక యాప్, ఇప్పుడు ఒక డైరీ, ఇన్ షార్ట్ చెప్పాలంటే డైలీ మార్నింగ్ ఒక టు డూ లిస్ట్ చేసుకొని మనం బయలుదేరి ఎండ్ ఆఫ్ ద నైట్ ఆ టు డూ లిస్ట్ లో ఎన్ని పనులు చేస్తాము, ఎన్ని పనులు చేయలేదని టిక్ చేసుకుంటాం అనుకోండి, అక్కడ కూడా మన మైండ్ సెట్ కి తెలిసిపోతుంది అనమాట ఈ రోజు ఎక్కడెక్కడ టైం వేస్ట్ మనం చేస్తాము. రైట్, సో ఇట్లాంటి కొన్ని రిసోర్సెస్ ఆర్ కొన్ని స్ట్రాటజీస్ మనం ఫాలో అయితే
ప్రొడక్టివిటీ ఆటోమేటిక్గా పెరుగుతుంది. అండ్ ఇంకోటి, ఎవరికైతే ఒక మంత్ గోల్ ఆ డే గోల్ ఉంటే వాళ్ళ టైం మేనేజ్మెంట్ కూడా వాళ్ళు చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. అండ్ ఎవరికైతే డే గోల్ అనేది ఉండదో, మంత్ గోల్ అనేది ఉండదో, ఇక వాళ్ళది జీవితం సోషల్ మీడియాలోనే డిస్ట్రాక్షన్స్ లో వెళ్ళిపోతుంది. ఇక అది ఎందుకంటే లేదు కదా గోల్. ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఇక్కడ పాడ్కాస్ట్ చేయాలనేది ఒక గోల్ నడుస్తుంది ఇప్పుడు మనది. సో ఇప్పుడు మనం డిస్ట్రాక్ట్ అవ్వాలని అవుతామా? లేదు. దీని తర్వాత ఇంకా మీకు ఒక మీటింగ్, నాకు ఒక మీటింగ్ అనేది ఉంది అనుకోండి, దాని తర్వాత డిస్ట్రాక్ట్ అవ్వాలని అవుతామా? సో అట్లా గోల్స్ మనకు ఉన్నాయి కాబట్టి మనం డిస్ట్రాక్ట్ అవుతలేము. ఎవరికైతే గోల్స్ లేవో వాళ్ళు డిస్ట్రాక్ట్ అవుతారు అనమాట. సో అందుకోసం గోల్స్ చిన్న చిన్నవి కూడా డే వైజ్ కూడా మనం పెట్టుకోవాలి. నేనైతే ఒకటే అంటాను, చాలా సింపుల్ లాజిక్ నాదైతే, మీకు డిస్ట్రాక్షన్ లో నుంచి బయటపడాలి అని అనుకుంటే మేక్ యువర్ సెల్ఫ్ బిజీ, అంతే. స్ట్రాటజీస్ ఏం అవసరం లేదు, మేక్ యువర్ సెల్ఫ్ బిజీ. ఇప్పుడు ఈ రోజు నాది ఎట్లుందంటే మార్నింగ్ 9 o'clock 10 o'clock నుంచి డే స్టార్ట్ అయ్యి ఈవినింగ్ 6 7 o'clock వరకు నా షెడ్యూల్ అనేది బ్యాక్ టు బ్యాక్ అవర్లీ బేసిస్ మొత్తం ప్లాన్ ఉంది. సో ఇక్కడ నేను ఎక్కడ డిస్ట్రాక్ట్ కావాలన్నా నాకు ఆప్షన్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కావాలన్నా లేదు నాకు. సో అట్లా మేక్ యువర్ సెల్ఫ్ బిజీ, దట్స్ ఇట్. ఎంత ఖాళీగా ఉంటే ఎంప్టీ మైండ్స్ ఇజ్ ఈక్వల్ టు డెవిల్ మైండ్స్ అంటారు. ఓకే, అంటే టైం వేస్ట్ కాకుండా ఎలాంటి సెటప్ చేసుకోవాలంటారు? ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం బిజినెస్ ఓనర్స్ కాబట్టి ఇప్పుడు నేను చెప్పారు, జాబ్ ఎంప్లాయ్ అయితే ఆబ్వియస్లీ ఇప్పుడు అక్కడ పొద్దున పోతారు, సాయంత్రం వస్తారు, వాళ్ళు డిస్ట్రాక్ట్ కాకుండా వాళ్ళు తీసుకున్న జీతం ఏదైతే ఉంటుందో దానికి జస్టిఫికేషన్ అనేది ఇవ్వాలి. స్టూడెంట్స్ అయితే వాళ్ళకి ఏముంటుంది, కాలేజ్ స్కూల్ రిలేటెడ్ ఏదైతే ఉంటుందో వాళ్ళు కూడా ఏదైతే ఒక స్టడీస్ రిలేటెడ్ గోల్ పెట్టుకొని దాని రిలేటెడ్ కూడా వాళ్ళు 100% అనేది ఇవ్వాలి. సో ఎవరికైతే ఒక అల్టిమేట్ గోల్ లేదో వాళ్ళు డిస్ట్రాక్ట్ అవుతారు. ఇక్కడ ఇంకో ఆప్షన్ లేదు అక్కడ. ఎవరైనా సరే భూమి పైన ఇంక్లూడింగ్ బిల్ గేట్స్ కన్నా ఆ రోజుకి గోల్ లేకపోతే బిల్ గేట్స్ కూడా సోషల్ మీడియాలో బిజీ అవుతాడు. ఇక మార్క్ జుకర్బర్గ్ కూడా ఈ రోజు ఫేస్బుక్ క్రియేట్ చేసిన ఆయన కూడా ఆయన ఆ డే రిలేటెడ్ గోల్ లేకపోతే ఆయన కూడా ఆయన క్రియేట్ చేసిన దాంట్లోనే స్ట్రక్ అయిపోతాడు ఆయన. సో దే షుడ్ హ్యావ్ స్మాల్ గోల్స్ అండ్ సమ్ కైండ్ ఆఫ్ లైక్ నేను చెప్పాను కదా, ఎవ్రీ 2 hours ఒకసారి డైరీ రాసుకోవడం, ఆ ఫోన్ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే ట్రాక్ చేసుకోవడం, ఇట్లాంటివి ఉండాలి. యువర్ అవర్ ఓకే, yes, YOURHOUR యువర్ అవర్. నైస్, ఐ యూజ్ ఇట్. ఒకటి చెప్పండి సార్, మీరు ఇంతమందిని బిజినెస్ ఓనర్స్ చూసారు కదా, బిజినెస్ ఓనర్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది? అంటే ఒక సక్సెస్ఫుల్ పర్సన్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది? సక్సెస్ఫుల్ పర్సన్ మైండ్ సెట్ ఎట్లుంటది అని అంటే విన్ 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 అనే కాన్సెప్ట్ తో ఉంటది. అంటే నా దగ్గర పనిచేసే టీం కూడా గెలవాలి, అలానే బిజినెస్ ఓనర్స్ కూడా గెలవాలి, అలానే కస్టమర్స్ కూడా గెలవాలి, ఈ ముగ్గురు గెలవాలని ఉంటది. అదే కొంచెం ఫెయిల్యూర్ బిజినెస్ మోడల్ తో కూడుకున్న వాళ్ళు, లేదంటే బిజినెస్ లో ఫెయిల్ అయిన వాళ్ళు ఎట్లుంటది అని అంటే, టీం అయిపోతే నాకు అనవసరం, కస్టమర్ ఏమైతే నాకు అనవసరం, ఫస్ట్ మనం అయితే సంపాదించుకొని గెలవాలి, అందుకోసం వాళ్ళు ఫెయిల్ అవుతారు. లేదు అని అంటే టీం పక్కన పెట్టినా కూడా కస్టమర్ గెలవాలి, నేను గెలవాలని కూడా ఫెయిల్ అవుతారు. సో సక్సెస్ఫుల్ బిజినెస్ ఓనర్ ఫస్ట్ మైండ్ సెట్ వచ్చేసి విన్ విన్ విన్, 3 wins. ఒక టీం విన్ కావాలి, ఎందుకంటే టీం ద్వారానే బిజినెస్ నడుస్తుంది. రెండోది బిజినెస్ ఓనర్ విన్ కావాలి, మూడోది కస్టమర్స్ కూడా విన్ కావాలి. టీం మెంబర్స్ కి విన్ వచ్చేసి వాల్యూ, కెరియర్ గ్రోత్, ఫైనాన్షియల్ గ్రోత్. కస్టమర్స్ కి విన్ వచ్చేసి వాల్యూ ఫర్ మనీ, వాళ్ళు తీసుకున్న డబ్బులకి జస్టిఫికేషన్ చేయాలి. బిజినెస్ ఓనర్ విన్ వచ్చేసి ఏంటంటే టైం ఫ్రీడమ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉండాలి, ఆయనకు అది విన్. ఈ 3 విన్లు సక్రమంగా జరిగినప్పుడు ఆ బిజినెస్ ఆటోమేటిక్ గా ప్రోగ్రెస్ అవుతుంది. చాలా మంది ఇది కూడా అంటారు, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఒక ఇన్కమ్ వస్తుందంటూ దీని టు మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్, అది ఎలా సెటప్ చేసుకోవాలి లైఫ్ లో? లైక్ మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ అంటే లైక్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఒక జాబ్ చేస్తున్నా, నాకు ఇక్కడ నుండి శాలరీ వస్తుంది, రైట్, ఓన్లీ ఇది ఒకటే వస్తుంది, అతనికి వేరే దగ్గర నుండి కూడా మనీ రావాలి, రైట్, అది ఎలా డెవలప్ చేసుకోవాలి? సో దానికి ఒక మంచి ఫస్ట్ కొటేషన్ చెప్పి సొల్యూషన్ ఇస్తా. ఇఫ్ యూ వాంట్ టు ఎర్న్ మనీ, యూ డోంట్ నీడ్ మనీ, యూ నీడ్ హై ఇన్కమ్ స్కిల్స్. ఓకే, అంటే ఒక జాబ్ పొద్దున పోయి సాయంత్రం వస్తున్నారు అనుకోండి, అక్కడ ఇంకా వేరే సోర్స్ నుంచి కూడా డబ్బు సంపాదించాలనుకోండి, ఫస్ట్ ఒక ఆప్షన్ ఏమొస్తుంది అంటే ఫ్రీలాన్సర్. అంటే పొద్దున 9 నుంచి 6 గంటల వరకు ఇక్కడ జాబ్ చేస్తున్నారు, 6 తర్వాత ఇంకొకరికి ఏదైనా వాళ్ళకి చేసి పెడితేనే వాళ్ళు డబ్బులు ఇస్తారు, కూర్చునే దగ్గర అయితే డబ్బులు రావు. ఓకే, అట్లా వస్తే అది స్కామ్ అయ్యేది. ఓకే, సో నౌ ఇప్పుడు వాళ్ళు వేరే వాళ్ళకి ఏదైనా పని చేసి పెడితే వాళ్ళు డబ్బులు అనేది ఇస్తారు, దట్ ఈస్ కాల్డ్ ఫ్రీలాన్సింగ్. ఓకే, సో ఆ ఫ్రీలాన్సింగ్ చేయాలంటే యూ నీడ్ టు డెవలప్ ఎనీ స్కిల్. ఓకే, ఫర్ అన్ ఎగ్జాంపుల్ మీరు ఒక మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒక జాబ్ చేస్తున్నారు, ఈవినింగ్ వచ్చి కొంతమంది అయితే ట్యూషన్స్ చెప్పుకుంటారు, కొంతమంది వచ్చేసి వెబ్సైట్ డిజైనింగ్, కొంతమంది డిజిటల్ మార్కెటింగ్, కొంతమంది గ్రాఫిక్ డిజైనింగ్, వీడియో ఎడిటింగ్, ఇంకేదన్నా స్కిల్ అనేది వాళ్ళు డెవలప్ చేసుకొని అట్లా మనీ అనేది ఎర్న్ చేస్తున్నారు. సో ఫస్ట్ మనం ఇక్కడ ఎక్కువ డబ్బు సంపాదించాలనే మైండ్ సెట్ కాకుండా ఎక్కువ స్కిల్స్ నేర్చుకోవాలనే మైండ్ సెట్ ని మనం డెవలప్ చేసుకోవాలి. ఆ స్కిల్స్ డబ్బు సంపాదించి పెడతాయి, అది మెయిన్ పాయింట్ ఇక్కడ.
అండ్ డూ యూ థింక్ ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్ టు ఎర్న్ మనీ? అంటే ఓన్లీ మనీ చదువు ఉంటేనే శాలరీ జాబ్ చేసి మనీ తీసుకోవచ్చా, లేకపోతే స్కిల్ ఉన్నా అని మనం సంపాదించా? See, education is part of life. Education is not life. Apart from education, we need to learn so many skills. ఎడ్యుకేషన్ ఒక లెవెల్ వరకు గ్రోత్ ఇస్తుంది, స్కిల్స్ అన్లిమిటెడ్ గ్రోత్ ఇస్తుంది. ఓకే, సో అందుకోసమే ఎడ్యుకేషన్ నేర్చుకోవద్దని అంటలే నేను. ఎడ్యుకేషన్ అనేది ఒక లెవెల్ వరకు గ్రోత్ ఇస్తుంది మనకి. అన్లిమిటెడ్ గ్రోత్, అన్లిమిటెడ్ ఆఫ్ వెల్త్ ఇఫ్ యూ వాంట్ టు జనరేట్, దెన్ యూ నీడ్ టు లెర్న్ హై ఇన్కమ్ స్కిల్స్. సో మార్కెట్ లో హై ఇన్కమ్ స్కిల్స్ అని ఇప్పుడు గూగుల్లో టైప్ చేసినా, మీరు ఎక్కడ టైప్ చేసినా కూడా చాలా లిస్ట్ ఉన్నాయి, నేర్పించే వాళ్ళు కూడా ఉన్నారు. సో అవి నేర్చుకుంటే ఇంకెక్కువ డబ్బులు అనేది మనం సంపాదిస్తాం. సో దే నీడ్ టు డెవలప్ హై ఇన్కమ్ స్కిల్స్. నేను రీసెంట్ గా ఒక వీడియో చూసాను. నార్మల్ గా 10th చదవని వాడు కూడా ఈజ్ ఎర్నింగ్ 1 lakh rupees విత్ వీడియో ఎడిటింగ్. yes that is called skill. ఎగ్జాక్ట్లీ. yes సో స్కిల్ అనేది నేర్చుకోవాలి. సో వీడియో ఎడిటింగ్ చేస్తున్నాడు, కానీ వీడియో ఎడిటింగ్ కూడా బేసిక్ ఎడ్యుకేషన్ కావాలి కదా. అట్లీస్ట్ ఫైల్ అంటే ఎంత తెలియాలి, సిస్టమ్ అంటే ఎంత తెలియాలి. సో అందుకోసం బేసిక్ ఎడ్యుకేషన్ విత్ స్కిల్స్ రెండు కలుపుకుంటే మంచి రెవెన్యూ జనరేట్ చేయొచ్చు. మీరు ఇన్ని బిజినెస్ ని హెల్ప్ చేశారు కదా కళ్యాణ్ గారు. లైక్ కెన్ యూ గివ్ మీ వన్ కేస్ స్టడీ? మనం జీరో నుండి ఇంత అచీవ్ అయిపోయినాం విత్ ఇన్ నో స్పాన్ ఆఫ్ టైం. ఏదైనా ఒక కేస్ స్టడీ ఆర్ ఎనీ ఎగ్జాంపుల్ దట్ యూ కెన్ గివ్. రైట్, ఎప్పుడైనా మన బిజినెస్ కి ఒక మెంటరింగ్ చేస్తున్నప్పుడు మన ఫస్ట్ స్కేలబుల్ బిజినెస్ మోడల్ కాదా చెక్ చేస్తాను నేను. ఓకే, స్కేలబుల్ బిజినెస్ మోడల్ అంటే ఖచ్చితంగా వాళ్ళకి మనం మెంటరింగ్ చేస్తాం, ఎఫర్ట్స్ అనేది పెడతాం. కొన్ని బిజినెస్ ఉంటే అవి స్కేలబుల్ బిజినెస్ మోడల్ అనేది ఉండదు, ఎందుకంటే దాని గ్రోత్ లిమిటెడ్ గా ఉంటుంది. అండ్ అప్పుడు మనం వాళ్ళకి ఎఫర్ట్స్ పెట్టినా కూడా అది గ్రో కాదు. ఓకే, సో ఫస్ట్ క్రైటీరియా స్కేలబుల్ బిజినెస్ మోడల్. ఓకే, సో అట్లాంటి బిజినెసెస్ అనేది ఈరోజు చాలా మనం మెంటరింగ్ కోచింగ్ అనేది చేసాం, వాళ్ళకి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాం. కొన్ని బ్రాండ్స్ పేర్లు ఇక్కడ తీసుకెళ్ళాను, ఎందుకంటే అది ప్రైవేట్ రిలేటెడ్ ఉంటుంది కాబట్టి ప్రైవేట్స్ కూడా ఉండాలి వాళ్ళకి. సో బిజినెసెస్ ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్ లో వాళ్ళ టర్న్ ఓవర్ ఎంత ఉంది, వాళ్ళ టీమ్ సైజ్ ఎంత ఉంది, అండ్ వాళ్ళ కస్టమర్ రీచ్ ఎంత ఉంది, అండ్ వాళ్ళ మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఏంటి, వాళ్ళ సేల్స్ స్ట్రాటజీస్ ఏంటి యూజ్ చేస్తున్నాయి, అవన్నీ కూడా మనం ఫస్ట్ లిస్ట్ అవుట్ చేస్తాం. చేసిన తర్వాత దానికి మళ్ళీ ఏం చేస్తే వాళ్ళ బిజినెస్ ని నెక్స్ట్ లెవెల్ లో గ్రో అవుతుందని స్ట్రాటజీస్ అనేది మనం ప్లాన్ చేస్తాం. దాన్ని మనం ఇయర్ గోల్ ఒకటి తీసుకుంటాం, దాన్ని డివైడెడ్ బై మంత్ గోల్ సెట్ చేస్తాం, అండ్ దాన్ని డివైడెడ్ బై వీక్ గోల్ సెట్ చేస్తాం. సో దీన్ని మనం రివ్యూ చేసుకుంటూ ఆ గోల్స్ అచీవ్ చేసుకుంటూ ఆ బిజినెస్ ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాం. సో కొన్ని బిజినెస్ అట్లా ఉన్నాయి, మంత్ కి వాళ్ళు ఒక 30 lakhs 40 lakhs రెవెన్యూ జనరేట్ చేసే వాళ్ళు ఈ రోజు మంత్ కి 1 crore జనరేట్ చేస్తున్నారు. ఇంకా కొన్ని బిజినెసెస్ ఉన్నాయి మంత్ కి వాళ్ళు 30 lakhs 40 lakhs జనరేట్ చేసే వాళ్ళు కూడా ఈ రోజు 5 crore రెవెన్యూ పర్ మంత్ రెవెన్యూ జనరేట్ చేస్తున్నారు. ఎందుకు అని అంటే వాళ్ళు బిజినెస్ మోడల్లో చాలా చేంజెస్ తీసుకొచ్చారు, మార్కెటింగ్ స్ట్రాటజీస్, సేల్స్ స్ట్రాటజీస్, క్వాలిటీ పీపుల్ ని హైర్ చేసుకున్నారు. సో అందుకోసం ఇంత గ్రోత్ అనేది చూసారు వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది బిజినెస్ ఓనర్స్ అలా కూడా ఉంటారు అనమాట. ఫస్ట్ వాళ్ళ మైండ్ సెట్టే చాలా ఘోరంగా ఉంటది, అదే బిజినెస్ ఎదగదు, మాది చిన్న బిజినెస్ అని చెప్పి వాళ్ళే ఫస్ట్ ఫిక్స్ అవుతారు. ఈ భూమి పైన ఏది కూడా చిన్నది పెద్దది బిజినెస్ ఉండదు, బిజినెస్ ఓనర్ థింకింగ్ చిన్నది పెద్దది ఉంటుంది. సో ఏ బిజినెస్ అయినా ప్రోగ్రెస్ అవుతుంది, కాకపోతే ఏంటంటే ఆ ప్రోగ్రెస్ చేయాలనే మైండ్ సెట్ ఉండాలి. కొంతమందికి చెప్తారు అరే మీది ప్రోగ్రెస్ అవుతుంది, ఇగో ఇట్లాంటి టీం తీసుకోవాలి, ఇట్లాంటి మార్కెటింగ్ స్ట్రాటజీస్ అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, వాళ్ళ ట్రెడిషనల్ మైండ్ సెట్ అంటుంది అనమాట. నాకు అదే క్వశ్చన్ ఉంది, అంటే మీరు చాలా మంది బిజినెస్ ఓనర్స్ కి ట్రైనింగ్ ఇస్తారు కదా, జనరల్ గా బిజినెస్ ఓనర్ కి కొంచెం అది అక్కడ ఉంటది కదా, అంటే కొంచెం అరే వీళ్ళేంది నాకు చెప్పేది, నేను ఎందుకు ట్రైనర్, నాకు ఆల్రెడీ మైండ్ సెట్ ఉంది కదా, నేను అచీవ్ చేస్తాను. వాళ్ళని ఎలా మీరు ట్యాకిల్ చేస్తారు? అలా ట్యాకిల్ ఎందుకంటే ఎవరైతే ఒక రెసిస్టెన్స్ అనేది చూపిస్తున్నారో, ఎవరైతే వాళ్ళ మైండ్ సెట్ లనే వాళ్ళు కట్టుకట్ట అనేది వేసుకున్నారో వాళ్ళకి ఎట్లుంటది అంటే ఒక సామెత ఉంది మన దగ్గర, చోటోని చెవులో శంకు ఊపినట్టు. సో వాళ్ళ జీవితంలో మనం ఎంత ఎఫర్ట్స్ పెట్టినా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు కాబట్టి జర్నీ మొత్తం కూడా చాలా ఘోరంగా ఉంటుంది వాళ్ళతో. సో అందుకోసం వాళ్ళని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్యాకిలే చేయమన్నమాట. సో ఎవరైతే వాళ్ళు మన కోచింగ్ కి సరెండర్ అవుతున్నారో, ఎవరైతే మన స్ట్రాటజీస్ కి ఓపెన్ మైండ్ గా ఉంటారో, ఎవరైతే అరే ఇది చెప్తున్నామో ఈ కోచ్ ని నమ్మితే మనకు ఖచ్చితంగా మన బిజినెస్ అనేది ప్రోగ్రెస్ అయితే నమ్మకం ఉంటుందో వాళ్ళతో మనం సైన్ అప్ చేస్తాం. ముందే మనం సైన్ అప్ లోనే ఇవన్నీ టర్మ్స్ అండ్ కండిషన్ ఉంటాం. మేము చెప్పేటప్పుడు మేము మాకు అబ్జెక్షన్ చేయొద్దు, మేము చెప్పింది మీరు యాక్సెప్ట్ చేయాలి, ఎందుకంటే ఆల్రెడీ ఇది ప్రూవెన్ స్ట్రాటజీస్ మేము చెప్తాము. అంతేగాని ఓల్డ్ మైండ్ సెట్ తోని మీరు ఇది వర్కౌట్ కాదు, ఇది మాకు ఇది నడవదు ఇట్లాంటివి ఏదైనా ఉందనుకోండి, డోంట్ సైన్ అప్ అని ముందే క్లియర్ గా చెప్పేస్తాం అనమాట. ఇంకొకటి మీరు బిజినెస్ ఓనర్స్ కాకుండా మీరు స్టూడెంట్స్ ని, కాలేజ్ స్టూడెంట్స్ ని ఆర్
లైక్ ఆస్పిరేషనల్ పీపుల్ ఉంటారు కదా, బిజినెస్ స్టార్ట్ వాళ్ళని ట్రైనింగ్ కూడా ఇస్తారా మీరు? ఇప్పుడు ప్రస్తుతానికి ఇవ్వట్లేదు, ఎందుకనంటే ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే టైం అనేది చాలా అందరికి మ్యాటర్ అవుతుంది కదా. సో ఇప్పుడు నేను ప్రస్తుతానికి ఫోకస్ చేసేది 2 సెగ్మెంట్స్ లో. ఒకటి వచ్చేసి రియల్ ఎస్టేట్ కంపెనీస్ కి, రియల్ ఎస్టేట్ లో ఎవరైతే బిజినెస్ చేస్తుంటారో వాళ్ళు ఇంకెట్లా నెక్స్ట్ లెవెల్ బిజినెస్ చేయాలి, సేల్స్ ఎట్లా పెంచుకోవాలి అని ఏజెంట్స్ కి, కంపెనీ ఓనర్స్ కి మనం ట్రైనింగ్స్ ఇస్తున్నాం ఇప్పుడు, మెంటరింగ్. రెండోది బిజినెస్ ఓనర్స్, స్మాల్ అండ్ మీడియం బిజినెస్ ఓనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ బిజినెస్ ని ఎలా గ్రో చేసుకోవాలి, వాళ్ళు లేకుండా బిజినెస్ ఎట్లా సిస్టమ్స్ సెటప్ చేసి ఎట్లా నడిచేటట్టు చేయాలి అనేది ఆ సెగ్మెంట్ పైన ఫోకస్ చేస్తున్నాం. ఈ 2 సెగ్మెంట్స్ లోనే టైం అనేది ఎక్కువ పోతుంది కాబట్టి ఈ రోజు స్కూల్స్, కాలేజెస్, కార్పొరేట్స్ అనేది ఇవ్వడానికి టైం అనేది దొరకట్లేదు ఇక్కడ. అయినా కూడా కొన్ని సందర్భాల్లో కొన్ని ఇన్స్టిట్యూషన్స్ కి వెళ్ళి అప్పుడప్పుడు మనం ప్రోగ్రామ్స్ అనేది చేస్తుంటాం, కానీ ఫుల్ ఫ్లెజ్ గా అయితే అక్కడ ఈ రోజు చేయడానికి టైం లేదు. ఈ రోజు ఇక్కడనే నేను ఫుల్ ఫ్లెజ్ గా చేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఒక ఎంప్లాయీకి నేను మోటివేట్ చేస్తే ఆ ఎంప్లాయీ మోటివేట్ అవుతాడు, కానీ ఒక బిజినెస్ ఓనర్ కి మోటివేట్ చేస్తే ఇండైరెక్ట్ గా ఎంతో మంది ఎంప్లాయీస్ కూడా మోటివేట్ అవుతారు, ఎంతో మంది ఫ్యామిలీస్ కి నేను హెల్ప్ చేస్తాను. అందుకోసం ఈ రోజు మన ఇండియాకి బ్యాక్ బోన్ ఇస్ బిజినెస్ ఓనర్. సో అట్లాంటి బిజినెస్ ఓనర్ కి బ్యాక్ బోన్ లేదు ఈ రోజు. ఓకే, సో ఆయన బ్యాక్ బోన్ లాగా నిలబడి ఈ రోజు బిజినెస్ ఓనర్స్ చాలా మందికి మనం హెల్ప్ చేస్తున్నాం టు గ్రో మోర్. అంటే ఇండైరెక్ట్ గా నేను ఇండియా జీడిపికి, ఎకానమీకి కాంట్రిబ్యూషన్ కూడా హెల్ప్ చేస్తున్నట్టే. మీరు ఇండియా ఐ మీన్ మన జీడిపిలో థర్డ్ ఫోర్త్ ప్లేస్ కి వస్తుందా? 100% వస్తుంది. ఎందుకంటే మోడీ గారు ఈ రోజు ఏంటంటే చాలా మంది స్టార్ట్అప్స్ కి అండ్ ఇంకోటి ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ బిజినెస్ ఈ రోజు మనం చూసుకుంటే ఓకే, మన దగ్గర ఎక్స్పోర్ట్ అనేది ఇంపోర్ట్ అనేది ఎక్కువ అవుతున్నాయి, ఎక్స్పోర్ట్ అనేది తక్కువ అవుతున్నాయి అనమాట. సో మోడీ గారు గోల్ తీసుకున్నారు ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్స్ అనేది కూడా ఎక్కువ జరగాలి. దానికి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్ ఇంతకు ముందు ఉండే అవన్నీ కూడా చాలా తగ్గించేస్తున్నాయి, ఎందుకంటే ఎవ్రీబడికి ఇది ఈజీ కావాలని చెప్పేసి. మన దగ్గర చాలా అద్భుతమైన ప్రోడక్ట్లు మన ఇండియాలో ఉన్నాయి, కాకపోతే ఏంటంటే అక్కడనే పెట్టేసుకొని ఉన్నారు వాళ్ళు. సో అట్లా ఈ రోజు ఎక్స్పోర్ట్ బిజినెస్ అనేది ఎవరైతే ఈ రోజు మధ్యకాలంలో స్టార్ట్ చేస్తే వాళ్ళ గ్రోత్ కూడా చాలా ఎక్సలెంట్ ఉంటుంది. అండ్ మంచి ఇంట్లో కూర్చొని మంచి బిజినెస్ ఇది, ఆఫీస్ టీమ్ ఏది అవసరం లేకుండా ఇది ఒక మంచి ఇన్కమ్ సోర్స్ బిజినెస్. అండ్ దీని వల్ల అంటే ఎక్స్పోర్ట్స్ వల్ల మన ఇండియన్ జీడిపిలో కూడా కొంచెం ఎఫెక్ట్ అనేది అవుతుంది, ఫస్ట్ థింగ్. రెండోది స్టార్ట్అప్ కల్చర్ అనేది కూడా ఇంకెక్కువ రావాలి, ఎంప్లాయబిలిటీ పెరగాలి. సో దీనివల్ల కూడా మన జీడిపిలో చాలా ప్రోగ్రెస్ వస్తుంది. ఇంకా ఇది కాకుండా చాలా పెద్దది ఏంటంటే చాలా మంది డబ్బులు ఉంటాయి ఈ రోజు ల్యాండ్లలో, గోల్డ్లలో, ఇంట్లో బీరువాలలో పెట్టుకుంటారు. అది తీసుకొచ్చి కొంచెం షేర్ మార్కెట్ లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తే దీనివల్ల కూడా మన ఇండియా అనేది జీడిపి ప్రకారం కూడా ప్రోగ్రెస్ అవుతుంది. అది వెనుగారు ఇంకో క్వశ్చన్ ఏంది అంటే, చాలా మంది ఇది అనుకుంటారు, అంటే నేను కూడా చూస్తాను, చాలా మంది ఈ మాట అంటారు, రిచ్ ఇంకా రిచ్ అవుతున్నారు, పూర్ ఇంకా పూర్ అవుతున్నారు. ఎందుకు అలా అవుతున్నారు? అండ్ చూడండి ఈ రోజు కొంతమంది దగ్గర ఎంత డబ్బు సంపాదించినా ఎండ్ ఆఫ్ ద డే అది కనబడట్లేదు. అవును. ఇంకో కొంతమంది దగ్గర డబ్బు సంపాదిస్తారు, అది ఆ మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నారు. ఎందుకంటే ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఇక్కడ చాలా అవసరం, అండ్ ఫైనాన్షియల్ గేమ్ కూడా చాలా అవసరం. ఇక్కడ మన ఇండియాలో అదే ఇంకోటి దురదృష్టం ఏంటంటే ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అనేది స్కూల్స్, కాలేజ్ నుంచి నేర్పడం లేదు. నా పేరెంట్స్ దగ్గర నుంచి కూడా ఈ టాపిక్ డిస్కషన్ రాదు. సో అందుకోసం ఎక్కడ నేర్చుకోవడానికి అవకాశం లేదు. కాబట్టి చాలా మందికి ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేకపోవడం అండ్ ఫైనాన్షియల్ గా ఎలా గ్రో కావాలనేది తెలియకపోవడం ద్వారా వాళ్ళ జీవితాలు అక్కడనే ఉండిపోతున్నాయి. ఓకే, ఈ రోజు కొంతమంది నెలకి 50,000 రూపాయలు సంపాదించినా ఏం మిగలట్లేదు. ఆ పర్సన్ కట్ చేస్తే కొన్ని నెలల తర్వాత 1,00,000 రూపాయలు సంపాదించినా ఏం మిగలట్లేదు. అరే అట్లీస్ట్ 50,000 అన్నప్పుడు మిగలాలి, అట్లీస్ట్ 1,00,000 రూపాయలన్నా సంపాదించినప్పుడు అయితే ఇంకా 50,000 ఎక్స్ట్రా మిగలాలి కదా, అయినా కూడా మిగలట్లేదు. సరే పోనీ సంవత్సరం తర్వాత 2 లక్షలు సంపాదిస్తున్నాడు, అయినా మిగలట్లేదు. ఎందుకు అనంటే ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేదు. ఓకే, సో ఈ రోజు మనం ఫస్ట్ నేను ఒక స్టేట్మెంట్ చెప్తాను, దాని తర్వాత సొల్యూషన్ ఇస్తాను. ఈ రోజు మనం డబ్బు కోసం బానిసలాగా కష్టపడాలి. నేనే చెప్తా, డబ్బు కోసం బానిసలాగా కష్టపడాలి. కష్టపడ్డ తర్వాత ఏదైతే డబ్బు ఎవ్రీ మంత్ వస్తుందో దాంట్లో మనము ఎక్స్పెండిచర్స్ కి ఖర్చు పెట్టేసి మిగతా సేవ్ చేయాలి. కొంచెం సేవ్ చేసి ఆ సేవ్ చేసిన డబ్బుని అట్లాంటి ప్లేస్ లో ఇన్వెస్ట్ చేయాలి. దాని తర్వాత ఆ డబ్బు మన కోసం బానిసలాగా కష్టపడాలి. ఆ రోజు నుంచి మనం ఎదుగుతున్నట్టు లెక్క. ఈ రోజు ఏమైతే 1,00,000 సంపాదిస్తారు, ఆ 1,00,000 ఎక్స్పెండిచర్స్ కే పోతాయి, సేవ్ చేయరు అండ్ ఇంకో ప్లేస్ లో ఇన్వెస్ట్ చేయరు. అండ్ నెక్స్ట్ మంత్ కూడా డబ్బు కోసం బానిసలాగా కష్టపడుతున్నారు. ఈ వాళ్ళ ప్రాణాలు ఉన్నంత కాలం డబ్బు కోసం బానిసలాగానే కష్టపడుతున్నారు. సో 1,00,000 రూపాయలు సంపాదించినా కూడా ఈ రోజు 5,000, 10,000, 1,000 కూడా సేవ్ చేయకపోతే ఆ 1,00,000 వేస్టే. కొంతమంది ఉన్నారండి 50,000 రూపాయలు సంపాదిస్తున్నారు, 5,000 నాది కాదనుకుంటున్నారు, దాన్ని తీసుకొచ్చి మ్యూచువల్ ఫండ్ లను ఇంకా కొన్ని ప్లేసెస్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. అండ్ ఆ డబ్బు 5,000 ఎవ్రీ మంత్ ప్రోగ్రెస్ అవుతుంది.
అండ్ ఒక స్టేజ్ వస్తుంది, ఈ ఫైనాన్షియల్ డిసిప్లిన్ వల్ల ఆ పర్సన్ 10 years ఆర్ 20 years తర్వాత కష్టపడాల్సిన అవసరం లేదు. ఈ డబ్బుని ఒక ప్లేస్ లో ఇన్వెస్ట్మెంట్ చేసిన అది మల్టిప్లై అయింది కదా, అండ్ దాని ద్వారా రిటైర్మెంట్ తీసుకుంటున్నాడు, ఈజ్ ఎంజాయింగ్ ఫైనాన్షియల్ రిలేటెడ్. సో అందుకోసం నేనేం చెప్తున్నానంటే, ఇక్కడ ఫస్ట్ మనం డబ్బు కోసం కష్టపడాలి బానిసలాగా. దాని తర్వాత వచ్చిన డబ్బుని ఎక్స్పెండిచర్ అనేది ఏదైతే పోంగా, అంటే ఎక్స్పెండిచర్ అంటే దాంట్లో కూడా లిమిటెడ్ గానే ఖర్చు పెట్టుకోవాలి మనం. మిగతా డబ్బుని తీసుకొచ్చి సేవ్ చేసి ఒక దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎక్కడైతే అది మల్టిప్లై అవుతుందో అక్కడ చేసిన తర్వాత దాని తర్వాత స్టేజ్ వస్తుంది, అక్కడ నుంచి డబ్బు మన కోసం కష్టపడడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడు మన కోసం డబ్బు బానిసలాగా పనిచేస్తుంది. ఏ రోజైతే మన లైఫ్ లో డబ్బు బానిసలాగా పనిచేయడం స్టార్ట్ చేస్తుందో ఆ రోజు నుంచి మనం ఎదుగుతున్నట్టు కెరియర్ లో నిజంగా లెక్క. అదర్వైజ్ ఇఫ్ యువర్ ఎంటర్ప్రైనర్ ఆర్ యువర్ ఎంప్లాయ్, డబ్బు మీకోసం పనిచేస్తే లేకపోతే మీరు ఎదగతలేనట్టే లెక్క. ఇది చాలా ఫిక్స్ అయిపోవాలి మైండ్ లో. ఇప్పుడు మళ్ళీ కొన్ని డౌట్లు రావచ్చు, ఏంది అట్లాంటిది ఎక్కడ డబ్బు ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది మల్టిప్లై అవుతుంది. ఫస్ట్ ఆప్షన్, తక్కువ డబ్బు ఉన్న వాళ్ళు మ్యూచువల్ ఫండ్ లో ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి, లేదు అంటే షేర్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. ఎక్కువ డబ్బు ఉన్న వాళ్ళు రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఈ రెండిట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే డబ్బు మన కోసం బానిసలాగా కష్టపడుతుంది. ఓకే. అండ్ మరి ఫిక్స్డ్ డిపాజిట్, గోల్డ్ అంటే ఈ రెండిట్లో ఏదైతే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ మనకు వస్తుందో మిగతా వాటిలో తక్కువ వస్తుంది. కాబట్టి మీరు ఈ రెండిట్లో ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేయాలి ఇమీడియట్ గా. అండ్ దీనికంటే ఒక డిసిప్లిన్ ఉండాలి. ఈ రోజు చాలా మంది ఏమైతుందంటే నీడ్స్ వర్సెస్ ఎమోషన్ అనేది అబ్జర్వ్ చేయలేకపోతున్నారు. ఎమోషన్ అంటే ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఒక 20-30 వేలు ఫోన్ వాడుతున్నాం మనము, సడన్ గా మన ఆఫీస్ లోనో ఇంకోరో కొలీకో ఇంకెవడో మనం కూడా వచ్చి ఐఫోన్ ఇట్లా పెడతాడు, మళ్ళీ కావాలని లోగో కనిపించాలని. ఓకే, అది చూడంగానే ఎమోషన్ పుడుతుంది లోపల, మనం కూడా ఐఫోన్ కొనాలి. వాని ఇన్కమ్ నెలకి 30-40 వేలే, ఐఫోన్ వచ్చేసి 1,50,000. ఓకే, సో వీడు ఇప్పుడు ఏం చేస్తాడు తెలుసా, ఎమోషన్ కి పోయి ఎమోషన్ బేస్డ్ లో ఐఫోన్ స్టోర్ కి వెళ్ళి దాని తర్వాత ఇమీడియట్ గా అన్న 0 down payment ఆర్ కొంచెం ఎవ్రీ మంత్ ఈఎంఐ చొప్పున ఫోన్ అంటే రెడీ. ఎందుకంటే ఆప్షన్స్ రెడీగా ఉన్నాయి మిడిల్ క్లాస్ వాళ్ళ కోసమే. ఇమీడియట్ గా ఈఎంఐ ఫోన్ పట్టుకొచ్చుకుంటాడు. ఇప్పుడు నెలకు 30,000 రూపాయలు వీడు సంపాదిస్తున్నాడు. ఖర్చులు ఇడ్చులు పోగా వీనికి 2-3 వేలు 4 వేలు అట్లా మిగులుతాయి, ఏది ఎంజాయ్ చేసుకోనికనో ఏదైనా వాట్ ఎవర్ రిలేటెడ్. ఆ 3-4 వేలు కూడా ఈఎంఐకి రూట్ చేసేసిండు. ఇప్పుడు వీడు ఎవ్రీ మంత్ కనీసం ఒక పానీపూరి ఇష్టం ఉంది తినాలని కూడా తెలియలేడు, అది చూపించుకోనికి ఐఫోన్ లో పోయిండు. ఈ రోజు చాలా మంది మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు చూపించుకునే ప్రాసెస్ లో పేదవాళ్ళు అవుతుంది. ఓకే, అంటే ఏంది, ఐఫోన్, కారు, ఇవన్నీ థింగ్స్. సో అందుకోసం నేను ఏమంటున్నా అంటే లయబిలిటీస్ వర్సెస్ అసెట్స్ అనేది కొంచెం తెలుసుకోవాలి. ఎక్కడ మనం డబ్బు ఖర్చు పెడితే అది లయబిలిటీ, ఎక్కడ మనం డబ్బు ఖర్చు పెడితే అది అసెట్. సో మొబైల్ ఈజ్ ఎ లయబిలిటీ, కార్ ఈజ్ ఎ లయబిలిటీ. కొంతమందికి అలాంటి వాళ్ళు ఉంటారు, బిజినెస్ లో ఇవి కొంచెం చూపించుకొని ఎక్కువ బిజినెస్ చేసే వాళ్ళకి అది అసెట్, అది పొజిషన్. కానీ చాలా మందికి మాత్రమే ఇది లయబిలిటీ. సో ఇప్పుడు నేనేమంటానంటే 1,50,000 రూపాయలు పెట్టి ఐఫోన్ కొనే బదులు అదే 1,50,000 రూపాయలు పెట్టి మీరు ఐఫోన్ అంటే యాపిల్ కంపెనీలో షేర్స్ మీరు కొన్నారనుకోండి, వితిన్ 1-2 years తర్వాత ఈ 1,50,000 నో డౌట్ 2 lakhs 3 lakhs బరస్ట్ కేసు లో కూడా అవుతాయి. అప్పుడు వచ్చిన ప్రాఫిట్ తో పోయి ఐఫోన్ కొనగలరు. ఓకే, సో చాలా మంది మంచి మంచి బ్రాండెడ్ ప్రోడక్ట్స్ కొంటున్నారు. ఇన్స్టెడ్ ఆఫ్ బ్రాండెడ్ ప్రోడక్ట్స్ కొనే బదులు ఆ బ్రాండెడ్ కంపెనీస్ లో ఇన్వెస్ట్మెంట్ చేయమంటారు. దాని తర్వాత ఒక 1-2 years పేషెన్స్ తో నాది కాదనుకుని ఉంటే ఆ వచ్చిన ప్రాఫిట్ తోని నెక్స్ట్ ఆ ఐటమ్ లే కొనండి ఆ ప్రాఫిట్ తోని. ఈ రోజు వారన్ బుఫెట్ కావచ్చు, వీళ్ళందరూ కావచ్చు ఎర్లీ ఏజ్ నుంచే దీన్ని వాళ్ళు డీకోడ్ చేశారు. అంటే డబ్బు మా కోసం బానిసలాగా పనిచేయాలని. అందుకోసం వాళ్ళు ఆశలు అవన్నీ చంపుకొని వాళ్ళు చూపించుకునే దాంట్లో పోకుండా వాళ్ళు కొన్ని మంచి మంచి కంపెనీస్లలో ఈ రోజు బిల్ గేట్స్ చాలా గొప్ప వ్యక్తి అని అంటారు, మార్క్ జుకర్బర్గ్ గొప్ప వ్యక్తి అంటారు, ఎలాన్ మస్క్ గొప్ప వ్యక్తి అంటారు. వీళ్ళందరికన్నా గొప్ప వ్యక్తి వారన్ బుఫెట్. ఈయనకి ఏ బిజినెస్ లేదు కానీ అయినా గొప్ప వ్యక్తి, ఎందుకంటే వీళ్ళందరి బిజినెస్ లో ఇన్వెస్ట్మెంట్ చేసి ఈ రోజు కూర్చొని ఉన్నాడు, డివిడెండ్ తీసుకుంటాడు. వీళ్ళు ఏంటంటే మొత్తం బుర్రలు వీరలు పెట్టేసేసి టీం ని పెట్టి ఐడియాలు పెట్టి ఎక్కడికడికో వీళ్ళు ఏమో చేస్తున్నారు. ఆయన ఏం చేయలేదు, నీకు ఐడియా ఉందా, ఓకే నీ దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా పో. సో అది ఈ రోజు ప్రోగ్రెస్ అవుతుంది. ఆబ్వియస్లీ నేను చాలా కంపెనీస్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటాను, బట్ యాజ్ పర్ సెబీ నామ్స్ ప్రకారం మనం షేర్ మార్కెట్ లో, మ్యూచువల్ ఫండ్ లో ఎక్కడైతే మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తామో ఆ కంపెనీస్ అనేది మనం పేర్లు తీసుకోకూడదు అనమాట. ఓకే, బట్ ఇక్కడ ఈజీ వే ఒకటి ఉంది, నేను తీసుకోకూడదు అని చెప్పినా కానీ సొల్యూషన్ అయితే చెప్తాను. నేను గూగుల్ ఓపెన్ చేసి ఓకే నిఫ్టీ ఒక టాప్ 50 అనే కంపెనీస్ కొట్టినా, లేదంటే టాప్ 10 కంపెనీస్ ఇన్ మ్యూచువల్ ఫండ్ రిలేటెడ్ కొట్టినా కూడా అవి చూపించేస్తే టాప్ 10 అలానే పోయి ఇన్వెస్ట్మెంట్ చేస్తే చాలు, అంతే.
సో చేయాలి, షేర్ మార్కెట్లో చేయాలి, మ్యూచువల్ ఫండ్లో చేయాలి, అండ్ క్రిప్టో ఐడియా నాలెడ్జ్ ఉంటే దాంట్లో కూడా చేయాలి. ఎందుకంటే బిట్ కాయిన్ ఒకప్పుడు ఎట్లుంది, ఇప్పుడు ఏ రేంజ్ లో ఉంది. ఆల్మోస్ట్ ₹1,00,00,000 ఎస్, అంటే ఇప్పుడు ఏంటంటే చాలా మటుకు తెలియక ఓకే ఇవన్నీ తెలుసుకోవడానికి కూడా ఇష్టపడక జనాలకి భయం, డబ్బులు ఎక్కడ పెడితే ఎక్కడ పోతాయి అని చెప్పేసి భయం కానీ ఇంపార్టెంట్ వాట్ ఐ ఫీల్ ఇస్ ఇన్కంప్లీట్ పెట్టిన తర్వాత అవి ఎక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి అనే డౌట్ ఫస్ట్ ఉంటుంది. భయం కన్నా ఎక్కువ ఇన్కంప్లీట్ నాలెడ్జ్. భయం అనే పదం యూజ్ చేస్తారు. నేనేమంటా అంటే ఇన్కంప్లీట్ నాలెడ్జ్. ఎవరికైతే నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉంటుంది, ఎవరికైతే నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళకి ఇన్కంప్లీట్ నాలెడ్జ్ ఉంటుందో, అంటే ఎవరికైతే నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళకి భయం ఉంటుంది, రైట్? సో భయాన్ని రిప్లేస్ చేసేది ఈ భూమి పైన ఏంటంటే దాన్ని పూర్తిగా తెలుసుకోవడం. సో పూర్తిగా తెలుసుకుంటే నాలెడ్జ్ తెలుసుకోవడానికి టైం ఇవ్వరు, ఎందుకంటే ఇన్స్టాలో రీల్స్ చూడడంలో జీవితం పోతుంది. ఇన్స్టెడ్ ఆఫ్ దాని బదులు ఒక షేర్ మార్కెట్ సంబంధించిన వీడియోనో, ఒక మ్యూచువల్ ఫండ్ వీడియోనో, ఒక మార్కెట్ లో ఇక్కడే డబ్బులు పెడితే ఇక్కడ మల్టిప్లై అయితే అట్లాంటి వీడియోస్ చూస్తే ఇంకా నాలెడ్జ్ ద్వారా ఎక్కడికో వెళ్ళిపోతారు కదా. సో అవి చేయాలి, ఎందుకంటే ఈ రోజు జాబ్ చేసే వాళ్ళు కూడా ఫైనాన్షియల్ గా నిజంగా చెప్పాలంటే చాలా మంచి ప్రోగ్రెస్ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఎర్లీ ఏజ్ నుంచి ఈ లయబిలిటీస్ అనేది కంట్రోల్ చేసుకొని వాళ్ళు ఇట్లాంటి ప్లేసెస్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు కాబట్టి మంచి ప్రోగ్రెస్ అవుతున్నారు. ఈ రోజు నేను చాలా మందిని చూస్తున్నాను అట్లా నేను. ఓకే, సో అందుకోసం ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉండాలి మనిషికి, అండ్ అలానే ఫైనాన్షియల్ నాలెడ్జ్ కూడా ఉండాలి. ఈ రెండు ఉంటే తక్కువ టైంలో మనం రిటైర్మెంట్ తీసుకోవచ్చు. ఈ రెండు లేకపోతే మనకి ఇక 50, 60, 70 ఏజ్ లో కూడా మనం కష్టపడాల్సి వస్తుంది. అది విచ్ ఇస్ వెరీ వెరీ హార్డ్ వర్క్. ఈవెన్ దో హీస్ అ బిజినెస్ ఓనర్, ఈవెన్ దో ఈస్ డూయింగ్ క్రోర్స్ ఆఫ్ టర్న్ ఓవర్ బిజినెస్, నా దృష్టిలో ఫెయిలియర్. ఎందుకంటే ఫైనాన్షియల్ నాలెడ్జ్, డిసిప్లిన్ రెండు ఉండాలి, అండ్ వచ్చిన డబ్బుని మల్టిప్లై చేస్తుండాలి. అది మెయిన్.